పక్కనే పెట్టారు. ఓకే, హలో, హాయ్, హౌ ఆర్ యూ? నా పర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్టయితే ఒకటి అయిన తర్వాత ఓకేనా. సో ఫస్ట్ మనం ఇంట్రడక్షన్ టు జిఎస్టీ మాట్లాడుతున్నాం, అవునా? సో నన్ను ఏం డిస్కస్ చేసాం ఒకసారి రివైజ్ చేసుకొని ఆ తర్వాత మనం నెక్స్ట్ టాపిక్లోకి వెళ్ళిపోతాం. ఈరోజు ఇంట్రడక్షన్ కంప్లీట్ చేస్తుంది. ఫస్ట్ ఇంట్రడక్షన్, మీరు నాకు చెప్పండి, అసలు ట్యాక్స్ ఎందుకు కట్టాలిరా శిస్తు? ఎందుకు కట్టాలి శిస్తు? శిస్తు అంటే ట్యాక్స్. ట్యాక్స్ ఎందుకు కట్టాలి? గవర్నమెంట్ మన కోసం పబ్లిక్ వెల్ఫేర్ యాక్టివిటీస్ ఏవి చేయాలన్నా కూడా డబ్బులు కావాలి కాబట్టి మనం ట్యాక్స్ కట్టాలి. ట్యాక్స్లో ఎన్ని రకాలు? ఏంటి 2 టైప్స్? ఏంటి డిఫరెన్స్ డైరెక్ట్ ట్యాక్స్ కి ఇండైరెక్ట్ ట్యాక్స్ కి? బోర్డ్స్ ఫస్ట్ స్టార్ట్ చేయండి. ఫస్ట్ దీనికి సిబిడిటి, దానికి సిబిఐసి. నెక్స్ట్ రిగ్రెసివ్ నేచర్. ఓకే, ఇప్పుడు ప్రోగ్రెసివ్ నేచర్, రిగ్రెసివ్. తర్వాత ట్యాక్స్ రేట్స్ ఫర్ డిఫరెంట్ పర్సన్స్. ఇక్కడ తర్వాత 4 ఇన్కమ్ పెయిడ్, ట్యాక్స్ పెయిడ్ అండ్ బౌండ్ బై సేమ్ పర్సన్. ఇక్కడ పెయిడ్ అండ్ బౌండ్ బై డిఫరెంట్. ఏంటి అసలు పెయిడ్ అండ్ బౌండ్ బై డిఫరెంట్ పర్సన్? జస్ట్ డౌట్. అంటే ఒకటి గవర్నమెంట్ కడతాడు, ఒకడు భరిస్తాడు చివరికి, అవునా? 4. తర్వాత ఇన్కమ్ బేస్డ్ ట్యాక్స్, అదే రెవెన్యూ గోస్ టు సెంట్రల్ గవర్నమెంట్. ఇక్కడ రెవెన్యూ గోస్ టు సెంట్రల్ గవర్నమెంట్. ఇంకా ప్రీవియస్ ఇయర్ కాన్సెప్ట్స్ ఇక్కడ ఉంటాయి, ఇక్కడ ఉంటాయా? ఇంకా ఏంటి ఎగ్జాంపుల్? ఇక్కడ ఇన్కమ్ ట్యాక్స్ ఫిక్స్డ్, అంతేనా? ఇంకేమైనా వదిలేసామా? తర్వాత అది అయిపోయిన తర్వాత నెక్స్ట్ మనం జిఎస్టీ డెఫినేషన్ నేర్చుకున్నాం. ఏం నేర్చుకున్నాం? ఏం నేర్చుకోలేదు. ఏమని చెప్పిన తర్వాత నేను తర్వాత నేర్చుకుంటా అని చెప్పాను, అంతే కదా? ఏం చెప్పాను చెప్పండి? జిఎస్టీ డెఫినేషన్ మనం ఏం చెప్తాను చెప్తారు ఒకసారి? జిఎస్టీ ద ట్యాక్స్ ఆన్ సప్లై ఆఫ్ ఫుడ్స్ ఆర్ సర్వీసెస్ ఆర్ హోమ్ ఎక్సెప్ట్ లిక్కర్ ఫర్ హ్యూమన్ కన్సంప్షన్. ఆ తర్వాత ఇంకేం నేర్చుకున్నారా? తర్వాత జిఎస్టీ మనం ఎవరిది మోడల్ అడాప్ట్ చేసుకున్నాం? మనం ఇంప్లిమెంట్ చేస్తున్న మోడల్ ఏంటి? మోడల్ ఆఫ్ జిఎస్టీ బాది. తర్వాత ఇంకేం మాట్లాడాము? అడ్వాంటేజెస్. ఇంకేం? ఫీచర్స్ ఆఫ్ జిఎస్టీ ఏంటో చెప్పండి. ఫీచర్స్ ఫస్ట్ ఇది ఏ ట్యాక్స్? కన్సంప్షన్ బేస్డ్ ట్యాక్స్. అంటే ఏంటి మనకి చిన్నప్పుడు స్టార్టింగ్ ట్రిప్ కన్సంప్షన్ బేస్డ్ ట్యాక్స్ అలా కాదు, మీరు చెప్పాలి. కన్సంప్షన్ బేస్డ్ ట్యాక్స్ అంటే ఏంటి? అల్టిమేట్గా ఎవడు భరిస్తాడు? కన్సూమర్స్ భరిస్తాడు. తర్వాత ఏంటి డెస్టినేషన్ బేస్డ్ ట్యాక్స్ అంటే? అంటే ఏ కంట్రీకి గూడ్స్ డెస్టినేషన్ ఉందో ఆ కంట్రీకే రెవెన్యూ చెందాలి. ఈ లెక్క ప్రకారమే ఎక్స్పోర్ట్స్ అన్ని జిఎస్టీ లేకపోతే జీరో రేట్. ఏంటి జీరో రేట్ అంటే? తర్వాత చెప్తా, ఇంకేం చెప్పలేదు, ఓకేనా? తర్వాత ఎక్స్పోర్ట్స్ అన్ని జీరో రేటెడ్, ఇంపోర్ట్స్ అన్ని రివర్స్ చార్జ్ మెకానిజం. అంటే ఏంట్రా? రిసిపియంట్ మరి ఎప్పుడైనా రిసిపియంట్ అతను కడతాడు, సప్లైర్ కడతాడు. ఎవడు కడతాడు? సప్లైర్. నాకు అర్థం కాదు, ఎందుకు దీన్ని కొత్తగా చెప్పడం? ఎప్పుడు గవర్నమెంట్ కట్టేది ఎవడు? సప్లైర్. ఇక్కడ రిసిపియంటే గవర్నమెంట్ కడతాడు కాబట్టి భరించేది కాదు, భరించేది ఎప్పుడైనా రిసిపియంటే, ఓకేనా? అది అయిపోయింది. తర్వాత ఇది ఫీచర్స్ లో రెండో ఫీచరా? ఫస్ట్ ఫీచర్, రెండో ఫీచర్. మూడోది ఏంటి? వాల్యూ యాడెడ్ ట్యాక్స్. నాలుగోది ఏంటి? క్యాస్కేడింగ్ ఎఫెక్ట్ ఉండదు, ట్యాక్స్ ఆన్ ట్యాక్స్ ఉండదు అని చెప్పానా లేదా చెప్పండి? వాల్యూ యాడెడ్ ట్యాక్స్ లో ఐటీసీస్ అవైలబిలిటీ స్టేజ్ అండ్ రైట్. ఐదో పాయింట్ కట్టేది ఒకటి, భరించేది ఒకటి కాబట్టి, ఓకేనా? అదే. తర్వాత నాకు ఇది చెప్పండి అడ్వాంటేజెస్. ఫస్ట్ ఎవరి గురించి మాట్లాడుకుందాం? అడ్వాంటేజ్. గవర్నమెంట్ ఏంటి అడ్వాంటేజ్? యూనిఫైడ్ ట్యాక్స్ డిజైన్. తర్వాత వన్ నేషన్ వన్ ట్యాక్స్. తర్వాత బూస్ట్ టు మేక్ ఇన్ ఇండియా. తర్వాత బూస్ట్ టు ఎక్స్పోర్ట్స్. తర్వాత బూస్ట్ టు ఎకానమీ. ఇంకొకటి రాయమన్నానే. తర్వాత ఇటు సైడ్ మరి సప్లైయర్ కి అడ్వాంటేజ్ ఏంటి? రిడక్షన్ ఇన్ కాస్ట్. తర్వాత రిడక్షన్ ఇన్ మ్యాన్ పవర్. తర్వాత వన్ స్టాప్ సొల్యూషన్. జిఎస్టీ అంటే ఏంటి? జిఎస్టీ నెట్వర్క్, ఓకేనా? మరి ఇటు సైడ్ వీడికి అడ్వాంటేజ్ ఎవడు? కస్టమర్. ఏంటది? ప్రైస్ తగ్గుతాయి. తర్వాత క్యాస్కేడింగ్ ఎఫెక్ట్ ఉండకపోతే ఆడికే కదా అడ్వాంటేజ్, అవునా కదా? చెప్పండి, ఇవన్నీ ఆడికే అడ్వాంటేజ్. ఇవే కదా మనం మాట్లాడాం, అంతేనా? తర్వాత ఇప్పుడు మనం నెక్స్ట్ టాపిక్ మాట్లాడదాం. ఇప్పుడు జిఎస్టీ వచ్చాక కొన్ని ట్యాక్స్లు పోయి కొన్ని ట్యాక్స్లు ఇంకా ఉన్నాయి. సబ్జెక్ట్ తగ్గింది కదా జిఎస్టీ వచ్చాక. ఒకప్పుడు వరకు జిఎస్టీ వచ్చాక మీకు బాగా కనిపిస్తుంది కదా.
జిఎస్టీ వచ్చాక కొన్ని ట్యాక్స్లు పోయి కొన్ని ట్యాక్స్లు ఇంకా ఉన్నాయి. పోయిన ట్యాక్స్ల గురించి మనకు క్వశ్చన్ అడగదు, కానీ జిఎస్టీ వచ్చాక కూడా ఇంకా ఏ ట్యాక్స్లు తట్టుకొని నిల్చున్నాయనే క్వశ్చన్ అడుగుతాడు. ఓకేనా? సో పోయిన ట్యాక్స్లు జస్ట్ అలా చూద్దాం, ఓ ఇవన్నీ పోయా అని తెలుసుకుందాం అంతే, అంతకుమించి మనకేం అవసరం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ సెంట్రల్ ఎక్సైజ్ డ్యూటీ ఒకప్పుడు ఉండేది. ఎక్సైజ్ డ్యూటీ అంటే మీకు చెప్పాను, చెప్పలేదు కదా, మ్యానుఫ్యాక్చర్ చేసేటప్పుడు ఒక డ్యూటీ కట్టాలి. మ్యానుఫ్యాక్చరర్ అనేవాడు ఒక డ్యూటీ కట్టాలి. నేను ఒక వస్తువు తయారు చేశాను, ఓకేనా, తయారు చేశాక నేను ఎక్కడ అమ్మలే, జస్ట్ తయారు చేశాను అంతే, తయారు చేసిన ట్యాక్స్ కట్టాలంట ఒకప్పుడు. ఇప్పుడు జిఎస్టీ ఏ బేస్డ్ ట్యాక్స్ అని చెప్పండి? సప్లై బేస్డ్ ట్యాక్స్. అంటే సప్లై జరిగితేనే ట్యాక్స్. సప్లై అంటే చెప్పలేదు, ఓకేనా, సెల్ అవేం లేదు ఇంకా నేను చెప్పలేదు. సిఎస్టీ అంటే సెంట్రల్ సేల్స్ ట్యాక్స్. అంటే ఒక స్టేట్ నుంచి ఇంకో స్టేట్కి సేల్ చేస్తే అప్పుడు ఒక ట్యాక్స్ కట్టాలి. ఎక్సైజ్ డ్యూటీస్ ఆఫ్ ఎక్సైజ్ ఎక్స్ట్రాగా ఉండేవి కొన్ని. అడిషనల్ డిఓసి అంటే డ్యూటీస్ ఆఫ్ కస్టమ్స్. కొన్ని కస్టమ్స్ డ్యూటీలు కూడా ఎక్స్ట్రాగా ఉండేవి. కస్టమ్స్ ఇప్పటికి కూడా ఉంది కదా సార్ అంటే కస్టమ్స్ ఉంది, బేసిక్ కస్టమ్స్ డ్యూటీ ఉంది, స్పెషల్ అడిషనల్ డ్యూటీస్ ఏం లేవు అని తీస్తారు. ఓకేనా? సర్వీస్ ట్యాక్స్ ఒకప్పుడు ఉండేది, ఇప్పుడు లేదు. సెంట్రల్ సర్చార్జెస్ ఎస్ ఒకప్పుడు ఉండేవి, ఇప్పుడు లేవు. ఇవన్నీ పోయాయి, ఇవన్నీ అవసరం లేదు. ఎగ్జామ్ లో ఏవి పోయాయి అని అడగడు, పోయిన గురించి మనకి. ఓకేనా? సో ఇవన్నీ సేమ్. లగ్జరీ ట్యాక్స్, ఎంట్రీ ట్యాక్స్, ఎంటర్టైన్మెంట్ ట్యాక్స్ ఎక్సెప్ట్ బై ఎల్ఏ అని ఉందా, దీని గురించి నేను చెప్తాను. ట్యాక్సెస్ ఆన్ అడ్వర్టైజ్మెంట్, పర్చేస్ ట్యాక్స్, తోటకూర, ఇవన్నీ కూడా బేసిక్ గా స్టేట్ ట్యాక్స్ ఉండేవి. అవన్నీ కూడా ఇవే పోయాయి, ఇట్స్ గాన్. ట్యాక్సెస్ ఆన్ బీజీఎల్ అనేది ఉంది కదా సార్, అంటే బీజీఎల్ అంటే బెట్టింగ్, గ్యాంబ్లింగ్, లాటరీ. ఓకేనా? వీటి మీద కూడా ట్యాక్స్ ఒకప్పుడు ఉండేవి, స్టేట్ ట్యాక్స్లు, ఇప్పుడు అవేం లేవు. అవన్నిటి మీద జిఎస్టీ ఉంది. ఓకేనా? సో జిఎస్టీ వచ్చాక కూడా తట్టుకొని నిలిచిన ట్యాక్సెస్ ఏంటి అంటే మనకి ఎగ్జామ్లో ఏమని అడుగుతాడంటే వాట్ ఆర్ ద ట్యాక్సెస్ దట్ ఆర్ నాట్ సబ్స్యూమ్డ్ అండర్ జిఎస్టీ. అంటే జిఎస్టీలో సబ్స్యూమ్ కాని ట్యాక్సెస్ ఏంటి? ఓకేనా అనిపిస్తుంది అంతే. జిఎస్టీ వచ్చాక కూడా జిఎస్టీ వచ్చింది కదా అని ఆ ట్యాక్స్ తీసి లేదా, ఉన్నాయి ఇంకా. అవి ఏంటో చూద్దాం. ఫస్ట్ ఏంట్రా అంటే ఇటు కాదు, అదేంటి బేసిక్ కస్టమ్స్ డ్యూటీ. అదే మీ కస్టమ్స్ చాప్టర్ ఇంకా ఉంది కదా సిలబస్ లో, ఎందుకు ఉంటుంది? ఉంది కాబట్టి. మరి అదేంటి సార్ ఇందాక లేదా కస్టమ్స్ పోయిందన్నారు, అవే పోయాయి. లేదా బేసిక్ కస్టమ్స్ డ్యూటీ ఇంకా ఉంది. ఓకేనా? స్టాంప్ డ్యూటీలు, ప్రాపర్టీ ట్యాక్స్. మీరు ఎప్పుడైనా బిల్డింగ్ కొన్నా, ల్యాండ్ కొన్నా, లేకపోతే ల్యాండ్ అమ్మినా స్టాంప్ డ్యూటీ కడుతుంటారు. ఆ స్టాంప్ డ్యూటీ ఇప్పటికీ ఉంది, ఓకేనా, తీసి లేదు. ఓకే. తర్వాత ఎలక్ట్రిసిటీ ట్యాక్స్. ఎలక్ట్రిసిటీ ట్యాక్స్ అనకూడదు, యాక్చువల్లీ ఎలక్ట్రిసిటీ డ్యూటీ అన్నారు. ఎలక్ట్రిసిటీ డ్యూటీ. ఎలక్ట్రిసిటీ డ్యూటీ అంటే ఇప్పుడు మీరు కరెంట్ బిల్ వస్తుందా, కరెంట్ బిల్ మీద జిఎస్టీ ఉండదు, ఎలక్ట్రిసిటీ డ్యూటీ అని ఒకటి కలెక్ట్ చేస్తారు, అది ఇప్పటికీ ఉంది. ఓకేనా? అంటే జిఎస్టీ వచ్చాక అన్ని పోవాలి కదా మరి, కానీ కొన్ని పోలేదు, కొన్ని ఉన్నాయని చెప్తున్నాను కదా అందుకే. ఓకే. తర్వాత ఎక్సైజ్ డ్యూటీ ఆన్ ఆల్కహాల్. మీకు చెప్పాను, ఆల్కహాల్ వచ్చినా కూడా కొన్ని ఇంకా స్టేట్ గవర్నమెంట్ కి రెవెన్యూ చెందుతుంది. అది ఎలా చెందుతుంది అనేది దాని గురించి డిస్కషన్ చేద్దాం. బేసిక్ గా ఆల్కహాల్ వచ్చినా కూడా దాని మీద దానికి సంబంధించిన కొన్ని ట్యాక్స్లు ఇంకా పడుతున్నాయి అని గుర్తుపెట్టుకోండి. దానికి సంబంధించి ఏమేమి పడుతున్నాయి ఇప్పుడు నేను చెప్తా. ఓకేనా? తర్వాత హెచ్పి మ్యాన్. హెచ్పి మ్యాన్ అంటే హెచ్ అంటే హై స్పీడ్ డీజిల్. డీజిల్. పి అంటే పెట్రోలియం స్పిరిట్, పెట్రోలియం క్రూడ్. యాక్చువల్లీ ముందు నేను ఫుల్ ఫామ్ చెప్తాను, దాని మీనింగ్ అని చెప్తాను కంగారు. హెచ్పి మ్యాన్. హెచ్ అంటే హై స్పీడ్ డీజిల్, ఆ రైటింగ్ ఆ మాత్రం అర్థం చేసుకోండి. పి అంటే పెట్రోలియం క్రూడ్. క్రూడ్ అంటే ఇంకా రిఫైన్ చేయలేదు ఇంకా ఆ పెట్రోల్. ఓకేనా? ఎం అంటే మోటార్ స్పిరిట్. ఏం తెలుసా మోటార్ స్పిరిట్ అంటే? మోటార్ స్పిరిట్ అంటే తెలుసా? ఏమై ఉండొచ్చు ఏమన్నా రఫ్ ఐడియా? పెట్రోల్. పెట్రోల్ ఇందాక కూడా చెప్పారు, అది పెట్రోలియం క్రూడ్, ఇది పెట్రోల్. ఓకేనా? మామూలు బంక్లో చూస్తారు కదా పెట్రోల్, ఆ పెట్రోల్. ఏ అంటే ఏవియేషన్ ఫ్యూయల్, అంటే ఏరోప్లేన్స్ లో మధ్యలో బంక్ లో పెట్రోల్ కోసం కొట్టిస్తారు కదా, ఏవియేషన్ వైట్ పెట్రోల్. ఎన్ అంటే న్యాచురల్ గ్యాస్. ఓకేనా? ఈ ఐదింటి మీద ప్రస్తుతానికి జిఎస్టీ లేదు, కానీ ఎప్పుడైనా ఒకళ్ళు ఉన్నారు వాళ్ళు ఎవరనేది వాళ్ళ గురించి మనకు సస్పెన్స్. వాళ్ళు చెప్తే ఎప్పుడైనా అప్పుడు పడతాయంట. ప్రస్తుతానికైతే జిఎస్టీ ఉందా? లేదు. సో వీటిని ఇకపైన నేను నాన్ టాక్సిబుల్ గూడ్స్ అంటాను. ఆల్కహాల్ కూడా నాన్ టాక్సిబుల్ గూడే. ఆల్కహాల్ మీద జిఎస్టీ ఉందా? లేదు. కానీ దానికి దీనికి తేడా ఏంటి? ఆల్కహాల్ మీద ఎప్పటికీ చెప్పరని చెప్పారు, వీటి మీద ఎప్పటికైనా రావచ్చు, అంతే తేడా. ఏంటి చెప్పండి? హెచ్పి మ్యాన్ అంటే హై స్పీడ్ డీజిల్, పెట్రోల్, వాటర్ స్పిరిట్, ఏవియేషన్ ఫ్యూయల్, న్యాచురల్ గ్యాస్. అని చెప్పండి. హై స్పీడ్ డీజిల్, పెట్రోలియం క్రూడ్, వాటర్ స్పిరిట్, ఏవియేషన్ ఫ్యూయల్, న్యాచురల్ గ్యాస్. ఓకే, క్లియర్? సో వీటి మీద కూడా ప్రస్తుతానికి వేరే డ్యూటీస్ పడుతున్నాయి, ఎందుకంటే జిఎస్టీ లేదు కదా. వీటి మీద కూడా వేరే ఉన్నాయి, అవి ఏంటనేది కూడా నేను చెప్తాను. ఆల్కహాల్ మీద ఏమున్నాయి కూడా చెప్తాను నేను, ఈ వీటి మీద కూడా ఏమున్నాయి నేను చెప్తాను. ఓకే. తర్వాత ఎంటర్టైన్మెంట్ ట్యాక్స్ ఓన్లీ ఇఫ్ లెవీడ్ బై లోకల్ అథారిటీ. ఎంటర్టైన్మెంట్ ట్యాక్స్ అంటే ఏంటి? సినిమాకి వెళ్ళాం, టికెట్ తీసాం, టికెట్ మీద ఎంటర్టైన్మెంట్ ట్యాక్స్ అని ఒకటి ఉంది.
అది ఎవరు పడితే వేయకూడదంట. ఎందుకంటే మీరు ఇక్కడ గమనిస్తే ఎంటర్టైన్మెంట్ ట్యాక్స్ ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది. అదేంటి వెళ్ళిపోయింది అంటున్నారు, మళ్ళీ ఉందంటున్నారు. ఇక్కడ ఏమనుంది, ఎక్సెప్ట్ బై ఎల్ఏ. ఎల్ఏ అంటే లోకల్ అథారిటీ. లోకల్ అథారిటీ అంటే వైజాగ్ ఏంటి లోకల్ అథారిటీ? జీవీఎంసీ. హైదరాబాద్ లో జిహెచ్ఎంసీ, మున్సిపాలిటీ బేసిక్. ఓకేనా? సో మున్సిపాలిటీ వాళ్ళు కావాలంటే ఎంటర్టైన్మెంట్ ట్యాక్స్ తీసుకోవచ్చంట. స్టేట్ గవర్నమెంట్ తీసుకోవచ్చా? తీసుకోకూడదు. అంటే మీరు ఇప్పుడు సినిమాకి వెళ్తే ఆ సినిమా టికెట్ మీద ఎంటర్టైన్మెంట్ ట్యాక్స్ అని ఉంటే అది ఎవడేసినట్టు? మున్సిపాలిటీ వాళ్ళు వేసినట్టు. అర్థమైందిలే చెప్పండి. వాళ్ళు వేయడానికి అధికారం ఉందంట. ఓకేనా? క్లియరా? సో ఈ ఆరు చెప్పాను నేను. జిఎస్టీ వచ్చాక కూడా ఈ ఆరు ఉన్నాయి. ఏంటి ఆరు? బేసిక్ కస్టమ్స్ డ్యూటీ, స్టాంప్ డ్యూటీలు, ప్రాపర్టీ ట్యాక్స్, ఎలక్ట్రిసిటీ డ్యూటీ, ఎంటర్టైన్మెంట్ ట్యాక్స్ ఓన్లీ లెవీడ్ బై లోకల్ అథారిటీ, ఆల్కహాల్ మీద ఉన్నాయి, హెచ్పిఎన్ మీద కూడా ఉన్నాయి. అంటే వేరే ట్యాక్స్ ఉన్నాయి జిఎస్టీ వచ్చినా కూడా. ఓకేనా? మరి ఇప్పుడు ఇందులో బేసిక్ కస్టమ్స్ డ్యూటీ గురించి మనకు సెపరేట్ చాప్టర్ ఉంది. స్టాంప్ డ్యూటీ, ప్రాపర్టీ ట్యాక్స్ అన్ని చెప్పాను కదా. ప్రాపర్టీ అమ్మేటప్పుడు కట్టే ట్యాక్స్ ఇవన్నీ. లేదా ప్రాపర్టీ అంటే ప్రాపర్టీ ఓన్ చేసుకుంటే కడతాం ప్రాపర్టీ ట్యాక్స్. సో ఇలాంటి పనికి మళ్ళీ ఇవన్నీ వీటి గురించి డిస్కస్ చేయట్లేదు. ఎలక్ట్రిసిటీ డ్యూటీ గురించి కూడా మనకి ఏం సెపరేట్ చాప్టర్ ఉండదు. కరెంట్ బిల్ వస్తుంది, అందులో డ్యూటీ ఉంటుంది, కట్టేస్తారు. ఈ ఆల్కహాల్ మీద మరి ఏముంది, పెట్రోల్ డీజిల్ మీద ఏముంది ఇప్పుడు చెప్తానన్నాను. లాస్ట్ అండ్ ఫైనల్ ఏంటి, ఎంటర్టైన్మెంట్ ట్యాక్స్ మున్సిపాలిటీ వాళ్ళు వేస్తారు. దీనికి కూడా సెపరేట్ డిస్కషన్ ఏం లేదు. మరి ఈ రెండు ఉన్నాయి కదా, ఏ రెండు? ఆల్కహాల్, పెట్రోల్, డీజిల్, తోటకూర ఉన్నాయి కదా, వీటి మీద జిఎస్టీ లేదు కదా. మరి ఏం పడుతుందో చూద్దాం. ఆల్కహాల్ మీద మొత్తం రెవెన్యూ ఎవరికి వెళ్తుందని చెప్పాను నేను. స్టేట్ ఎక్సైజ్ డ్యూటీ వేస్తున్నారంట, స్టేట్ వ్యాట్ వేస్తున్నారంట. వ్యాట్ అంటే వాల్యూ యాడ్. జిఎస్టీ ఇస్ వాల్యూ యాడెడ్ ట్యాక్స్ అని ఎక్కడో చదివిన, మళ్ళీ వ్యాట్ అంటున్నారు ఏంటి అంటే జిఎస్టీ ఫీచర్ అది వాల్యూ యాడెడ్ ట్యాక్స్ లాగా. వాల్యూ యాడెడ్ ట్యాక్స్ అనేది ఒక ట్యాక్స్ బేసిక్. ఒకప్పుడు జిఎస్టీ రాకముందు వ్యాట్ ఉండేది. ఓకేనా? సో ఆ వ్యాట్ ఇప్పటికీ పడుతుంది. వ్యాట్ రెవెన్యూ మొత్తం ఎవరికి వెళ్తుంది? పేరులో ఉంది స్టేట్ వ్యాట్. స్టేట్ వ్యాట్ కాబట్టి ఎవరికి వెళ్తుంది? స్టేట్ గవర్నమెంట్కి వెళ్తుంది. ఎక్సైజ్ డ్యూటీ ఎప్పుడు కట్టాలి, వ్యాట్ ఎప్పుడు కట్టాలి? మ్యానుఫ్యాక్చర్ చేస్తే ఎక్సైజ్ డ్యూటీ కడతారు, అమ్మితే వ్యాట్ కడతారు. మామూలుగా అమ్మితే జిఎస్టీ ఉండాలి కదా, లేదు, జిఎస్టీ లేదు కదా. మరి ఆల్కహాల్ మీద ఏముంది ఇప్పుడు? స్టేట్ ఎక్సైజ్ డ్యూటీ ఉంది, స్టేట్ వ్యాట్. ఓకేనా? ఏ ఆల్కహాల్ గురించి మాట్లాడుతున్నాను నేను? ఓకే, క్లియర్. తర్వాత మరి పెట్రోల్, డీజిల్, తోటకూర బ్యాచ్ ఉన్నాయి కదా, ఏది మన హెచ్పిఎన్. ఏంటి హెచ్పిఎన్ అంటే? డీజిల్, పెట్రోల్, మోటార్ స్పిరిట్, ఏవియేషన్ ఫ్యూయల్, న్యాచురల్ గ్యాస్. ఇంజిన్ ఆయిల్ కాదు, ఇంజిన్ ఆయిల్ మీద జిఎస్టీ ఉంది. ఇంజిన్ ఆయిల్ తెలుసా? బండికి ఇంజిన్ ఆయిల్ వేస్తాం కదా, ఆ ఇంజిన్ ఆయిల్ మీద జిఎస్టీ ఉంది, పెట్రోల్ మీద. ఓకేనా? సో వీటి మీద మరి ఏం పడుతుంది సార్ అంటే, వీటి మీద సెంట్రల్ ఏమో ఎక్సైజ్ డ్యూటీ బాగుతారంట, స్టేట్ వాళ్ళేమో వ్యాట్ తీసుకుంటారు. సో వీటి మీద ఏమేమి ఉన్నాయంటే సెంట్రల్ ఎక్సైజ్ డ్యూటీ ఉంది, స్టేట్ వ్యాట్. ఓకేనా కదా చెప్పండి క్లియర్. మీకు ఎగ్జామ్లో అడుగుతాడు, మీకు ఎగ్జామ్లో ఇదే క్వశ్చన్. ఇప్పుడు ఆల్కహాల్ మీద ఏముందని అడుగుతాడు, మీరు ఏం చెప్పాలి? స్టేట్ ఎక్సైజ్ డ్యూటీ ఉంది, స్టేట్ వ్యాట్. మరి పెట్రోల్, డీజిల్ వాటి మీద సెంట్రల్ ఎక్సైజ్ డ్యూటీ ఉంది, స్టేట్ వ్యాట్. టొబాకో ఇప్పుడు ఒక వన్ సిట్టింగ్ వేసారు అనుకోండి, ముఖ్యంగా ఉండేవి రెండేంటి అక్కడ? సిగరెట్, మందు. అవునా? అవే కదా ఉంటాయి. అవునా? సో మందుకు సంబంధించిన రెవెన్యూ మొత్తం ఎవరు తీసుకుంటున్నారు? స్టేట్ గవర్నమెంట్ కదా. మరి సిగరెట్ల రెవెన్యూ మొత్తం సెంట్రల్ గవర్నమెంట్ తీసుకుందాం ఫిక్స్ అయింది. సో సిగరెట్ల మీద రెవెన్యూ మొత్తం కాదు, మేజర్ షేర్ సెంట్రల్ గవర్నమెంట్కి వెళ్తుంది. ఎలా చూపించినాను నేను ఇప్పుడు? సెంట్రల్ ఎక్సైజ్ డ్యూటీ పడుతుందంట. బాగుంది. జిఎస్టీ ఉందంట. నేను టొబాకో మీద జిఎస్టీ లేదని ఎక్కడైనా చెప్పాను ఇప్పటి వరకు? టొబాకో మీద జిఎస్టీ ఉంది. జిఎస్టీలో సగం కదా, జిఎస్టీలో మళ్ళీ సగం ఎవరికి వెళ్తుంది? స్టేట్కి సగం వెళ్తుంది, సగం ఎవరికి వెళ్తుంది? సెంట్రల్గా. సో సెంట్రల్కి జిఎస్టీలో సగం వస్తుంది, ఎక్సైజ్ డ్యూటీ వస్తుంది. ఎక్కువ రెవెన్యూ ఎవరికి వెళ్తుంది? సెంట్రల్. సిట్టింగ్లో ఉన్నవి పంచుకుంటున్నారని గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ఓకే. తర్వాత ఓపియం, ఇండియన్ హెంప్, అదర్ నార్కోటిక్ డ్రగ్స్ అండ్ నార్కోటిక్స్. ఇవి మీకు తెలియదు, మంచిదే. డ్రగ్స్ బేసిక్. ఓకేనా? డ్రగ్స్ మీద కూడా జిఎస్టీ ఉంది. కాకపోతే ఇందాక సిగరెట్ల మీద వాళ్ళు తీసుకున్నారు కదా ఎక్సైజ్ డ్యూటీ, డ్రగ్స్ మీద మాకు ఇచ్చిండు అంట. సో డ్రగ్స్ మీద ఎవరు తీసుకుంటారంట? స్టేట్ ఎక్సైజ్ డ్యూటీ. బేసిక్ పనికిమాలిన ఐటమ్స్ మీద ఎక్కువ డిస్కషన్లు ఉంటాయి. ఓకేనా? వీటి మీద జిఎస్టీ ఒక్కటి సరిపోదంట. మరి వీటిని డిస్కరేజ్ చేయాలంటే ఏం చేయాలి? ఎక్కువ ట్యాక్సెస్, డ్యూటీస్ వేస్తే జనాలు తాగడం మానేస్తారు కదా, అందుకని తీసుకొచ్చారు. చెప్పుకోవడం బాగున్నాయి కదా, చదువు. ఓకేనా కదా చెప్పండి. సో టొబాకో మీద మీకు రేపు పొద్దున్న అడుగుతాడు ఎగ్జామ్లో, దీని మీద జిఎస్టీ లేదు అని అంటాడు. సారీ, దీని మీద జిఎస్టీ ఉంది అని అంటాడు. పెట్రోల్ ఇస్తాడు, ఆల్కహాల్ ఇస్తాడు, టొబాకో ఇస్తాడు, నన్ ఆఫ్ ది అబవ్ ఇస్తాడు. సార్ మూడింటి గురించి చెప్పాడు, నన్ ఆఫ్ ది అబవ్ ఏంటిది? నేను తెలివైన కాబట్టి రాసేసాను, నన్ ఆఫ్ ది అబవ్ రాసి వచ్చి
టొబాకో మీద, డ్రగ్స్ మీద జిఎస్టీ ఉందా లేదా? ఉంది. జిఎస్టీతో పాటు ఎక్సైజ్ డ్యూటీ కూడా ఉంది. టొబాకో మీద ఏ ఎక్సైజ్ డ్యూటీ ఉంది? సెంట్రల్ ఎక్సైజ్ డ్యూటీ ఉంటే దీని మీద ఏ ఎక్సైజ్ డ్యూటీ ఉంది? స్టేట్ ఎక్సైజ్ డ్యూటీ. అర్థమైందా లేదా? ఎవరికైనా ఏమైనా ప్రాబ్లం? క్లియర్ కదా? ఓకే. ఫస్ట్ ఈ నాలుగు గురించి మళ్ళీ ఒకసారి నాకు ఫాస్ట్ చెప్పేస్తే, ఫస్ట్ అసలు విచ్ ఆర్ ద టాక్సెస్ నాట్ సబ్స్క్రైబ్డ్ అండర్ జిఎస్టీ చెప్పండి. బీసీ అని చెప్పుకుంటున్నా, భయం తిడుతున్నట్టు. అదేంటో చెప్పండి. అది బేసిక్ కస్టమ్స్ డ్యూటీ, తర్వాత ప్రాపర్టీ ట్యాక్స్, తర్వాత ఎలక్ట్రిసిటీ డ్యూటీ, తర్వాత ఎక్సైజ్ డ్యూటీ ఆన్ ఆల్కహాల్. ఆల్కహాల్ మీద ఏ ఎక్సైజ్ డ్యూటీ ఉంది? స్టేట్ ఎక్సైజ్ డ్యూటీ ఉంది. ఇంకేముంది? ఆల్కహాల్ స్టేట్ వ్యాట్. ఓకే. నెక్స్ట్ పెట్రోల్ డీజిల్ మీద, పెట్రోల్ డీజిల్ మీద ఏ ఎక్సైజ్ డ్యూటీ ఉంది? సెంట్రల్ ఎక్సైజ్ డ్యూటీ ఉంది. స్టేట్ వ్యాట్. ఇది హాఫ్ ఆఫ్ అవుతుంది చూసారు. ఓకేనా? టొబాకో మీద ఏముంది? సెంట్రల్ ఎక్సైజ్ డ్యూటీ ఉంది, జిఎస్టీ ఉంది. ఓకేనా? ఓపియం డ్రగ్స్ మీద స్టేట్ ఎక్సైజ్ డ్యూటీ ఉంది, జిఎస్టీ. ఓకేనా? మరి ఇక్కడ ఎంటర్టైన్మెంట్ ట్యాక్స్ ఓన్లీ లెవిడ్ బై లోకల్ అథారిటీస్ ఉన్నాయి లేదా ఇప్పటికి? అర్థమైందా? చెప్పండి. క్లియరా కాదా? ఓకే కదరా? కంపెన్సేషన్ సెస్ ఇది చాలా బాగుంటుంది. జిఎస్టీ వచ్చాక ఎన్నో ట్యాక్సులు పోయాయి కదా. ప్రధానంగా ఎక్సైజ్ డ్యూటీ నేను కూడా పోయాను. ఓకే. ఈరోజు కూడా కెమెరాలో అయితే క్షమించండి. ప్రతిరోజు ఇదే చెప్తుంటాను నేను, క్షమించండి ఈరోజు కూడా. ఓకేనా? సో ఏం చెప్తున్నాను నేను? కంపెన్సేషన్ సెస్ కదా మనం. ఇప్పుడు జిఎస్టీ వచ్చాక చాలా ట్యాక్సులు పోయాయి అని చెప్పాను కదా. అందులో భాగంగా నేను చేయలు వాడటం నీకు నచ్చట్లేదు, నాకు అర్థం. జిఎస్టీ వచ్చాక ఇప్పుడు ఏం జరిగింది? మనకి చాలా ట్యాక్సులు పోయాయి. అందులో ఎక్సైజ్ డ్యూటీ కూడా పోయింది ప్రధానంగా. అదేంటి సార్ ఎక్సైజ్ డ్యూటీ ఇందాక చదివాం కదా. కొన్నిటి మీద ఉన్నాయి. దేని మీద ఉన్నాయి? ఆల్కహాల్ మీద ఉంది, స్టేట్ ఎక్సైజ్ డ్యూటీ ఉంది కదా. పెట్రోల్ మీద ఉంది. పెట్రోల్ మీద ఏ డ్యూటీ ఉంది? ఏ ఎక్సైజ్ డ్యూటీ ఉంది? సెంట్రల్ ఎక్సైజ్ డ్యూటీ ఉంది. టొబాకో మీద ఏముంది? డ్రగ్స్ మీద ఏముంది? స్టేట్. ఓకేనా? ఆ తర్వాత ఇప్పుడు ఏం చెప్తున్నాను నేను? మరి ఇప్పుడు ఎక్సైజ్ డ్యూటీ అంటేనే దేని మీద వేస్తారు? మ్యానుఫ్యాక్చర్ చేసే వాటి మీద వేస్తారు కదా. మరి ఇప్పుడు మ్యానుఫ్యాక్చరింగ్ స్టేట్స్ అన్నిటికీ వచ్చే రెవెన్యూ అంతా కోల్పోతారా లేదా? ఎందుకంటే ఎక్సైజ్ డ్యూటీ లేదు. ఇప్పుడు జిఎస్టీ వచ్చాక ఎక్సైజ్ డ్యూటీ పోయింది కదా. పోయిన ట్యాక్స్లో ఫస్ట్ ఏం చెప్పాం? ఎక్సైజ్ డ్యూటీ పోయింది అని చెప్పామా లేదా చెప్పండి. మరి జిఎస్టీ వచ్చాక ఇది పోయాక చాలా స్టేట్స్ రెవెన్యూని కోల్పోతాయి లేదా చెప్పండి. ఆ స్టేట్స్కి మాత్రం ఎక్స్క్లూజివ్గా వచ్చే రెవెన్యూస్ కానీ ఇవన్నీ కోల్పోతాయి కాబట్టి వాటిని కంపెన్సేట్ చేయడానికి కంపెన్సేషన్ సెస్ అని ఒకటి తీసుకొచ్చారు. వాళ్ళకి రెవెన్యూ కోల్పోతున్నారు కదా, వీళ్ళ కోసం కంపెన్సేషన్ సెస్ అని ఒకటి ఇంట్రడ్యూస్ చేశారు. ఈ కంపెన్సేషన్ సెస్ లగ్జరీ ఐటమ్స్ మీద పడతాయి. అసలు లగ్జరీ ఐటమ్స్ అంటే కార్లు, బెంజ్ కార్లు ఇవే కాదు. లగ్జరీ ఐటమ్స్ అంటే పాన్ మసాలా, టొబాకో, వాటి మీద పడతాయి. అదే చెప్పండి, లగ్జరీ ఐటమ్స్ అంటే అవేనంట. సో వాటి మీద కూల్ డ్రింక్స్ కూడా లగ్జరీ ఐటమే. అదేంటి సార్ సిగరెట్ కి, పాన్ మసాలాకి, కూల్ డ్రింక్ ఏంటి సార్ సంబంధం? అసలు ఏం సంబంధం లేదు. మీకు ఎందుకు? ఉన్నాయని చదువుకోండి. కోల్ ఇలాంటి తొక్కతాడు, కోల్ అసలు సంబంధం లేకుండా ఉంది. ఇప్పుడు కోల్ అవునా, వాటి మీద కూడా. సో బేసిక్గా ఉంది, కొన్ని ఐటమ్స్ మీద ఉంది కంపెన్సేషన్ సెస్. వాళ్ళు చెప్తారు కొన్ని లిస్ట్, ఆ లిస్ట్ మీద కంపెన్సేషన్ సెస్ ఉంది. ఏం చేస్తారు ఈ కంపెన్సేషన్ సెస్ డబ్బులు అంటే, మీ దగ్గర నుంచి తీసుకొని ఆ డబ్బులు నష్టపోయిన స్టేట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కంపెన్సేట్ చేయడానికి ఈ డబ్బులు వాడతారు. అంటే ఈ డబ్బులన్నీ బేసిక్గా వాళ్ళకి మాత్రం వెళ్తాయి, అందరూ పంచుకోరు. ఓకేనా? ఈ డబ్బులన్నీ బేసిక్గా ఓన్లీ ఇప్పుడు నేను కొన్ని స్టేట్స్ చెప్పాను, పంజాబ్, హర్యానా ఇలాంటి దగ్గర మ్యానుఫ్యాక్చరింగ్ అవుతాయి అనమాట ఎక్కువ. సో అలాంటి స్టేట్స్కి ఇస్తారు. వీటిని ఏమంటాం? దీన్ని ఏమంటాం? కంపెన్సేషన్ సెస్ అంటాం. మీరు గుర్తుపెట్టుకోండి, ఈ కంపెన్సేషన్ సెస్ ఫస్ట్ ఇంట్రడ్యూస్ చేసిన కొత్తలో ఏమన్నారంటే, జిఎస్టీ వచ్చిన కొత్తలో ఇది ఒక 5 years పాటు ఉంటుంది అని చెప్పారు. జిఎస్టీ ఎప్పుడు వచ్చిందని చెప్పాను నిన్న 2017 1st July వచ్చింది. ఓకేనా? 1st July 2017 వస్తే ఫస్ట్ 31st March 2022 కల్లా ఈ కంపెన్సేషన్ సెస్ అంతరించిపోద్దని చెప్పారు. అంటే 2022 వరకు ఉంటుందని చెప్పారు. తర్వాత 2020లో అన్ని స్టేట్స్ వెళ్ళి మేము ఇంకా నష్టపోయే ఉన్నాము, మాకు ఇంకా డబ్బులు కావాలని అంటే సరే ఏడకని చెప్పి మళ్ళీ ఏం చేశారు? ఎక్స్టెండ్ చేశారు. ఎక్స్టెండ్ చేసి ఎప్పటి వరకు పట్టుకెళ్ళారంట? 31st March 2026 వరకు ఉంది. మీకు ఎగ్జామ్ ఇప్పుడు ఉందా లేదా? ఉంది. అర్థమైందా లేదా చెప్పండి, క్లియరా కాదా? ఓకే. నార్కోటిక్ డ్రగ్స్ అంటే, నార్కోటిక్ అంటే హానికరమైన అలాంటివి డ్రగ్స్, బేసిక్ డ్రగ్స్. అందుకే మనకి ఏ డ్రగ్స్ అయితే డ్రగ్స్ అదే మ్యాటర్. మెడిసిన్ డ్రగ్స్ కాదు, డ్రగ్స్. ఓకేనా? ఇప్పుడు ఏంటి? కంపెన్సేషన్ సెస్ గురించి మాట్లాడతాం.
కంపెన్సేషన్ సెస్ ఓకేనా కదా చెప్పండి. సో కంపెన్సేషన్ సెస్ గురించి నేను ఏం చెప్తున్నాను, లగ్జరీ ఐటమ్స్ మీద పడుతుంది. ఎగ్జాంపుల్ అడిగారు లగ్జరీ ఐటమ్స్ ఏం చెప్తారు మీరు? పాన్ మసాలా, టొబాకో మీద ఉంది, కూల్ డ్రింక్స్ మీద ఉంది. కూల్ డ్రింక్స్ మీద మీకు తెలుసా 28% జిఎస్టీ ఉంటుంది, 12% సెస్ ఉంటుంది, మొత్తం 40% సెస్. అంటే అది కూడా ట్యాక్స్ లాగా ఎక్స్ట్రా, దాని పేరు సెస్ అంతే. ఇప్పుడు ఈ ఏదో ఒక స్పెసిఫిక్ రీజన్ కోసం తీసుకుంటారు సెస్ అంటే. ఇప్పుడు ఇక్కడ ఏంటి, కంపెన్సేటింగ్ సెస్. అందుకే దేనికి తీసుకుంటున్నారు, ఈ పలానా నష్టపోయిన స్టేట్స్ కి కంపెన్సేట్ చేయడానికి. ఫర్ ఎగ్జాంపుల్ కేరళలో ఫ్లడ్స్ వచ్చాయి. కేరళలో ఫ్లడ్స్ వస్తే కేరళ గవర్నమెంట్ మళ్ళీ రికవర్ అవడానికి కొంచెం టైం పడుతుంది కదా. సో అప్పుడు కేరళ కంపెన్సేషన్ సెస్ అని ఒకటి తీసుకున్నారు 1 year పాటు. ఎందుకు తీసుకున్నారు తెలుసా? ఓన్లీ కేరళ గవర్నమెంట్ కి కొంచెం ఎక్స్ట్రా రెవెన్యూ రావడానికి కోసం. ఎందుకంటే గవర్నమెంట్ కి ఎక్కువ రెవెన్యూ వస్తే గవర్నమెంట్ కొంచెం మళ్ళీ వాళ్ళు స్టార్ట్ చేయాలి కదా, రీస్టార్ట్ చేయాలా లేదా? పెద్ద తుఫాన్ వచ్చింది మొత్తం కేరళ, తెలుసు కదా మీకు అప్పుడు ఏమైందో మన ఫ్లడ్స్ వచ్చినప్పుడు. సో అప్పుడు ఆ టైంలో కలెక్ట్ చేశారు కేరళ కంపెన్సేషన్ సెస్. అలా వాళ్ళకి కావాలంటే కొన్ని కలెక్ట్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు అది లేదు, కేరళ కంపెన్సేషన్ సెస్ ఇప్పుడు లేదు. ఇప్పుడు ఇది ఉంది కదా కంపెన్సేషన్ సెస్. ఓకేనా కదా చెప్పండి. ఇప్పుడు కూల్ డ్రింక్స్ మీరు ఇప్పుడు 20 రూపాయలు పెట్టి థమ్స్అప్ బాటిల్ కొన్నారనుకో, ఆ 20 రూపాయల్లో ఎంత ట్యాక్స్ ఉంది? 28% జిఎస్టీ ఉంది, 12% ఏముంది? సెస్ ఉంది. అంటే మొత్తం 40%. ఎంత 40% అంటే 20 రూపీస్ బాటిల్లో 8 రూపీస్. అలా అనుకోకూడదు మనం, 20 రూపీస్ మీద లెక్కెట్టకూడదు. మీరు ఎలా లెక్కెట్టాలంటే 20 ఈజ్ ఇన్క్లూజివ్ ఆఫ్ జిఎస్టీ కదా. మీ దగ్గర 20 + 8 రూపీస్ అడుగుతాడు మీకు, మీ దగ్గర నుంచి ఎంత తీసుకుంటున్నాడు? 20 రూపీస్ తీసుకుంటున్నాడు. అంటే అందులో సమ్ వాల్యూ ఉంది, ఎక్స్ అనే అమౌంట్ ఉంది, ప్లస్ ఎక్స్ మీద 40% ఉంది. అంటే ఎంత? 0.4x అనొచ్చా? సడన్ గా వేరియబుల్స్ లోకి వెళ్ళిపోతున్నారు, పర్లేదు. ఎక్స్ ప్లస్ 0.4x ఈజ్ ఈక్వల్ టు 20. అప్పుడు 1.4x ఈజ్ ఈక్వల్ టు 20 అనా? సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎంత చెప్పండి? ఎందుకంటే 40% జిఎస్టీ అన్నాను కదా, ఇది ట్యాక్సిబుల్ వాల్యూ అనుకుందాం. అంటే బేసిక్ గా వితౌట్ జిఎస్టీ ప్రైస్ ఎక్స్ అనుకుందాం, విత్ జిఎస్టీ 0.4x. 14.28 మాత్రం ఆడికి వెళ్తుంది. మిగతా డబ్బులు ఎవరికి వెళ్ళిపోతాయి? గవర్నమెంట్కి వెళ్ళిపోతాయి. అంటే 20 రూపాయల్లో 14.28 ఆడి జేబులోకి, మిగతా డబ్బులు గవర్నమెంట్ జేబులోకి. ఓకేనా కాదా చెప్పండి, క్లియరా కాదా? ఓకేనా. అంటే ఇప్పుడు ఏంటి సార్, ప్రతి పాన్ షాప్ లో నేను 20 రూపాయలు పెట్టి కూల్ డ్రింక్ కొంటే ఇప్పుడు 5 రూపాయలు తీసుకెళ్లి గవర్నమెంట్కి ఇస్తున్నాడు అంటే, ఆ పాన్ షాప్ వాడికి రిజిస్ట్రేషన్ ఉంటే ఇస్తాడు, లేకపోతే లేదు. ఇప్పుడు నేను జిఎస్టీ ఉన్నదని చెప్పాను, ఆడికి రిజిస్ట్రేషన్ ఉంటే ఆడు కడతాడు, లేకపోతే లేదు. అన్రిజిస్టర్డ్ పర్సన్ కూడా 20 రూపాయలకి అమ్ముతున్నాడు, అది మన కర్మ, ఏం చేయలేదు. అర్థమైందలే చెప్పండి, ఇది మ్యాటర్. కానీ మీరు ఇప్పుడు ఒక డీమార్ట్కో లాంటి వాటికి వెళ్ళారు అనుకోండి, పెద్ద వాటికి, వాళ్ళు వేరేగా ఐటమ్ కొన్నాక క్లియర్ గా చూపిస్తారు అందులో జిఎస్టీ ఎంత, అప్పుడు మీకు తెలుస్తుంది బ్రేకప్. కానీ బయట పాన్ షాప్ లో వాళ్ళు మార్జిన్ ఎక్కువ. ఎంఆర్పి ఎందుకు ఇస్తారు? ఎంఆర్పి అంటే మాక్సిమం రీటైల్ ప్రైస్. ఇది ఇంక్లూజివ్ అంటే ఏంటి తెలుసా? అంటే నువ్వు ట్యాక్స్ వేసాక కూడా ఇంతకు మించి అమ్మకు అని కన్స్యూమర్స్ యాక్ట్ చెప్పింది కాబట్టి అలా పెడతారు ఎంఆర్పి. ఓకేనా. సో బేసిక్ గా అంటే బయట అయితే మీరు ఇప్పుడు అదే కదా గొడవ. ఇప్పుడు ఏదైనా మీరు ఒక ఐనాక్స్కో దేనికో వెళ్ళారనుకోండి సినిమాకి, జేబులు వాసిపోతే ఎందుకు? ఏదైనా తినాలన్నా తాగాలన్నా వాసిపోతే లేదా? సో అక్కడ 20 రూపాయల కూల్ డ్రింక్ బాటిల్ అక్కడ 50 రూపాయలు ఉండొచ్చు, 100 రూపాయలు ఉండొచ్చు, 200 ఉండొచ్చు. బేసిక్ గా మరి అప్పుడు ఎలా సార్ అటు 100 రూపాయలకి 50 రూపాయలకి అమ్ముతున్నాడు, ఎంఆర్పి ఉంది కదంటే అక్కడ ఎంఆర్పి స్టిక్కర్ మార్చేస్తాడు, ఎంఆర్పి 100 రూపాయలు నేస్తాడు. అప్పుడు ఏమైనా అడగగలరు? అర్థమైందా చెప్పండి. సో అందుకే అసలు బేసిక్ గా మీకు కూల్ డ్రింక్ బాటిల్స్ అమ్మరు. బేసిక్ గా మీరు ఎప్పుడైనా గమనిస్తే ఐనాక్స్ లో వాటిలో వాళ్ళు వేరేగా కప్స్ లో వేస్తారు, కప్స్ లో వేస్తే ఆడికి ఎంఆర్పి ఉంటుంది, కప్పులు వేసి అమ్ముతున్నాడు కదా, ఆడికి ఎందుకు ఎంఆర్పి ఇస్తాడు? వాడు బుర్రదు. అర్థమైందా చెప్పండి. ఓకేనా. ఎక్కడికి వెళ్ళాను నేను అసలు? సినిమాకి వెళ్ళానా? అదే ఇప్పుడు నేను కంపెన్సేషన్ సెస్ గురించి మాట్లాడాను. కంపెన్సేషన్ సెస్ సో బేసిక్ గా లగ్జరీ ఐటమ్స్ మీద ఉంది. ఓకేనా. లగ్జరీ ఐటమ్స్ మీద ఉంది. ఎప్పటి వరకు ఉంటుందని చెప్పాను ఈ కంపెన్సేషన్ సెస్? 31st March 2026 వరకు. ఏనా కాదా చెప్పండి, క్లియరా కాదా? నెక్స్ట్ ఇప్పుడు మనం ఒక 8 ఆర్టికల్స్ చెప్తాం. ఆర్టికల్స్ అంటే కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా అని ఒకటి ఉంది కదా, చిన్నప్పుడు చదువుకున్నాం. ఆ కాన్స్టిట్యూషన్ లో కొన్ని ఆర్టికల్స్ ఉన్నాయి, ఆర్టికల్ నెంబర్స్ మనం కొన్ని గుర్తుపెట్టుకోవాలి. ఒక 8 మాత్రం మనం గుర్తుపెట్టుకోవాల్సిందే తప్పదు. 8 ఆర్టికల్స్ గుర్తుండాల్సిందే తప్పదు. స్టార్ట్ చేద్దాం ఫస్ట్ మనం ఒక్కొక్కటిగా. ఫస్ట్ ఆర్టికల్ నెంబర్ 265 ఏం చెప్పిందంటే, నో ట్యాక్స్ షల్ బి లెవీడ్ వితౌట్ ద అథారిటీ ఆఫ్ లా. ఏ నువ్వు బిజినెస్ మ్యాన్ సినిమా చూసా? చూస్తానులే. బిజినెస్ మ్యాన్ సినిమా చూసినప్పుడు అక్కడ సూర్యాబాయ్ ట్యాక్స్ అని ఒకటి తీసుకుంటాడు. అలా తీసుకోవచ్చా? తీసుకోకూడదు. ఎందుకు తీసుకోకూడదు? ఆర్టికల్ 265 చెప్పింది. ఏమని చెప్పింది ఆర్టికల్ 265? ఎలాబరేట్ చేయడం. సూర్యాబాయ్ అంటే ఆడు ఎక్స్ట్రా హీరో, సినిమా చూడలేదు నువ్వు. ఓకే. సూర్యాబాయ్ ట్యాక్స్ అంటే ఆడు ఒక పెద్ద రౌడీ అనమాట సినిమాలో. సో ఆడు వెళ్ళి ఎక్స్ట్రాగా నాకు కొంచెం ఎంత కట్టాలి ప్రతి ట్రాన్సాక్షన్ లో అని చెప్తాడు. సో బేసిక్ అలా బయట సినిమాల్లోనే అవుతాయి, బట్ లీగల్ గా అలా ట్యాక్స్ కలెక్ట్ చేయొచ్చా? చేయకూడదు.
సో అక్కడ ఏమంటున్నాడు, ఆర్టికల్ 265 ఏం చెప్తుంది చూడండి, నో ట్యాక్స్ షెల్ బి లెవీడ్ వితౌట్ ద అథారిటీ ఆఫ్ లా. అంటే లా చెప్తేనే ట్యాక్స్ తీసుకోవచ్చు. ఓకేనా, లా ఎక్కడ చెప్పకుండా మీరు తీసుకోవచ్చు, మీకు మీరు గట్టి ట్యాక్స్ అని తీసుకోకూడదు. అర్థమైందా చెప్పండి. ఫర్ ఎగ్జాంపుల్ కస్టమర్ ఒకటి వచ్చాడు షాప్ కి, ఓకేనా, నేను అందంగా ఉంటాను, నన్ను చూడడానికి వస్తాను, బ్యూటీ ట్యాక్స్ తీసుకుంటున్నాను, ఇలాంటివి తీసుకోవచ్చా? తీసుకున్న అడ్మిట్ అంతా. ఓకేనా కదా చెప్పండి. లా చెప్పింది అనుకో అలా తీసుకోవచ్చా? తీసుకున్నావు, పర్లేదు. ఓకేనా కదా చెప్పండి. మరి ఆర్టికల్ 245 ఏం చెప్పింది తెలుసా? 265 ఏం చెప్పింది? లా చెప్తేనే తీసుకోవాలని చెప్పింది. మరి 245 ఏం చెప్పింది తెలుసా? అసలు ఆ లా ఎవరు తయారు చేస్తారో తెలుసా అని చెప్తుంది. లా ఎవరు తయారు చేస్తారంట? పార్లమెంట్ వాళ్ళు తయారు చేస్తారు, స్టేట్ లెజిస్లేచర్లు తయారు చేస్తారు. ఏంటి తేడా? పార్లమెంట్ లో ఎవరు ఉంటారు, స్టేట్ లెజిస్లేచర్ లో ఎవరు ఉంటారు? పార్లమెంట్ లో బాబాయ్ గారు ఉంటారు. ఎవరు బాబాయ్ గారు? మోదీ బాబాయ్ గారు ఉంటారు. అవునా? ఎంపీలు అందరూ ఉంటారు పార్లమెంట్ లో. అవునా? మరి స్టేట్ లెజిస్లేచర్ లో అవునా అన్న ఉంటాడు, పవన్ అన్న. సో స్టేట్ లెజిస్లేచర్ ఎవరు ఉంటారు? ప్రస్తుతానికి ఎమ్మెల్యేలు అందరూ ఉంటారు. ఓకేనా కదా చెప్పండి. సో స్టేట్ లెజిస్లేచర్ ఏ స్టేట్ ఆ స్టేట్ ఉంటుంది. స్టేట్ కూడా తయారు చేసుకోవచ్చు ఒక లా. ఓకేనా, స్టేట్ ఒక లా తయారు చేసుకోవచ్చు, పార్లమెంట్ తయారు చేసింది అనుకోండి ఇండియా మొత్తం అప్లై అవుతుంది. అయినా కదా చెప్పండి. సో పార్లమెంట్ వాళ్ళు తయారు చేసుకోవచ్చు లాస్, స్టేట్ లెజిస్లేచర్ వాళ్ళు తయారు చేసుకోవచ్చు లాస్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ కేరళ గవర్నమెంట్ లో మాత్రమే లాటరీ లీగల్. గవర్నమెంట్ అమ్ముతుంది లాటరీ టికెట్. ఇక్కడ మనకి ఆంధ్రలో లాటరీ టికెట్ లీగలా? కాదు, ఇల్లీగల్. నేను ఆడాను సార్, అది వాడంటే అది ఇల్లీగలే. ఓకేనా, సో లీగల్ కాదు, ఆంధ్రాలో లీగల్ కాదు. ఆ స్టేట్ గవర్నమెంట్ అక్కడ రికగ్నైజ్ చేసింది కాబట్టి అక్కడ ఉంటుంది. ఓకేనా, సో ఆ స్టేట్ అక్కడ పెట్టుకోవచ్చు అది ఇష్టం కావాలంటే. ఓకే, సో రెండు ఆర్టికల్స్ చెప్తాను. ఆర్టికల్ 265 ఏం చెప్పిందిరా? నో ట్యాక్స్ వితౌట్ ద అథారిటీ ఆఫ్ లా. మరి 245 ఏం చెప్పిందిరా? ఆ లా తయారు చేయడానికి అధికారం ఇద్దరికి ఉంది. ఎవరెవరికి? పార్లమెంట్ కి, స్టేట్. ఇప్పుడు 246 ఏం చెప్పింది చూద్దాం. 246 అన్నది మా ఇద్దరికి అధికారాలు ఉన్నాయి కదా, మా ఇద్దరు అధికారాల ప్రకారం మేము కొన్ని ట్యాక్స్, మేము యాక్ట్లు తయారు చేస్తాం కదా. అందులో ఫస్ట్ లిస్ట్ యూనియన్ లిస్ట్. యూనియన్ లిస్ట్ అంటే పేరులోనే ఉంది. ఇది ఎవరు తయారు చేస్తారు చెప్పండి? సెంట్రల్ గవర్నమెంట్ తయారు చేస్తారు. యూనియన్ లిస్ట్ లో ఉన్న ట్యాక్స్ అన్ని, ఫర్ ఎగ్జాంపుల్ ఇన్కమ్ ట్యాక్స్ మొత్తం రెవెన్యూ ఎవరికి వెళ్తుంది? సో యూనియన్ లిస్ట్ లో ఉన్న ఎగ్జాంపుల్ ఏంటి? అర్థమైందా? యూనియన్ లిస్ట్ లో ఒకటి ఉందంటే ట్యాక్స్, దాని మీద స్టేట్ గవర్నమెంట్ అధికారం ఉంటుందా? ఉండదు. మీరు సినిమాల్లో చూస్తారు, ఇన్కమ్ ట్యాక్స్ రైడ్కి వచ్చారు, ఇన్కమ్ ట్యాక్స్ రైడ్కి వచ్చారు. రైడ్కి ఎవరు వస్తారు? స్టేట్ గవర్నమెంట్ వాళ్ళు వస్తారా? రారు, సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు వస్తారు. ఎందుకంటే అది సెంట్రల్ గవర్నమెంట్ పరిధిలోకి వస్తుంది. ఓకేనా కదా చెప్పండి. అలాగే నెక్స్ట్ ఏంటంటే స్టేట్ లిస్ట్ అంట. స్టేట్ లిస్ట్ లో ఓన్లీ ఏ ట్యాక్స్లు ఉంటాయి? స్టేట్ ట్యాక్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక చెప్పాను కదా, లాటరీల మీద ఏదైనా ట్యాక్స్ పెట్టారు అనుకుందాం కాసేపు. ఓకేనా, ఇది ఓన్లీ ఎవరికి ఉంటుంది? స్టేట్ గవర్నమెంట్. సెకండ్ లిస్ట్. థర్డ్ లిస్ట్ ఏంటి? కాంకరెంట్ లిస్ట్. మన జిఎస్టీ ఇందులోకి వస్తుందా రాదు చెప్పండి. ఎందుకంటే జిఎస్టీ విషయంలో స్టేట్ గవర్నమెంట్ కలిసికట్టుగా వాడతారని చెప్పాను కదా. సో మన ఎందులోకి వస్తుంది? కాంకరెంట్ లిస్ట్ వస్తుంది. సో బేసిక్ గా 3 లిస్టులు ఉన్నాయని చెప్తుంది. ఏ ఆర్టికల్? ఆర్టికల్ 246. 265 ఏమని చెప్పింది? నో ట్యాక్స్ వితౌట్ ద అథారిటీ ఆఫ్ లా. 245 ఏమని చెప్పింది? ఆ లా తయారు చేయడానికి అధికారం పార్లమెంట్ కి, లెజిస్లేచర్స్ ఉందని చెప్పింది. 246 ఏమని చెప్పింది? అదే 3 లిస్టులు ఉన్నాయి. యూనియన్ లిస్ట్ సెంట్రల్ గవర్నమెంట్ పవర్స్, స్టేట్ లిస్ట్ స్టేట్ గవర్నమెంట్ కి అధికారంలోకి వస్తాయి, కాంకరెంట్ లిస్ట్ 3. ఓకేనా, మరి 254 ఏం చెప్పిందో చూద్దాం. సారీ, దీనికన్నా ముందు యాక్చువల్గా 246 ఏ చూద్దాం. 246 కే ఒక ఎడిషనల్ సెక్షన్, ఒక ఎడిషనల్ ఆర్టికల్ వచ్చింది, 246 ఏ. ఇదేం చెప్పింది తెలుసా? జస్ట్ జిఎస్టీ గురించి చెప్పింది. జిఎస్టీ విషయంలో సెంట్రల్ స్టేట్ ఇద్దరికి పవర్స్ ఉన్నాయి. మీకు ఇప్పుడు నేను ఒక డెఫినేషన్ చెప్పాను. జిఎస్టీ అంటే ఏంటంటే, జిఎస్టీ ఇస్ ట్యాక్స్ ఆన్ సప్లై ఆఫ్ గూడ్స్ ఆర్ సర్వీస్ ఫర్ బోత్ ఎక్సెప్ట్ అని చదివానా? అవునా? ఇప్పుడు జిఎస్టీ ఇస్ ట్యాక్స్. ట్యాక్స్ అని ఎందుకు అనగలుగుతున్నారు మీరు జిఎస్టీని? 246 ఏ చెప్పింది కాబట్టి. నేను మీకు నిన్న డెఫినేషన్ బ్రేక్ చేసి చెప్తాను, ఒక్కొక్క ముక్క అని చెప్పాను. ఇప్పుడు డెఫినేషన్ లో మనం ఒకటే మాట్లాడాను నిన్న, ఆల్కహాలిక్ లిక్కర్ ఫర్ హ్యూమన్ కన్సంప్షన్ గురించి మాత్రం మాట్లాడాం. జిఎస్టీ ఇస్ ట్యాక్స్ అని చెప్పేసాను. మామూలుగా ట్యాక్స్ అని ఎవరు చెప్తున్నాడు? 246 ఏ చెప్తుంది. 246 ఏం చెప్పింది? జిఎస్టీ విషయంలో సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ కలిసికట్టుగా కొన్ని లాస్ తయారు చేస్తారు అని చెప్తుంది. ఓకేనా కదా చెప్పండి. 4 అయిపోయి. 265 నో ట్యాక్స్ వితౌట్ ద అథారిటీ ఆఫ్ లా. 245 ఆ లా తయారు చేయడానికి పార్లమెంట్ కి, స్టేట్ లెజిస్లేచర్ కి పవర్స్ ఉన్నాయి. 246 3 లిస్టులు ఉన్నాయి. 246 ఏ జిఎస్టీ విషయంలో బోత్ పవర్స్ ఉంటాయని చెప్పారు. అంతేనా? నెక్స్ట్ 254. ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్ ఒకటి రాసింది లాలో, సెంట్రల్ గవర్నమెంట్ ఒకటి రాసింది, కాన్ఫ్లిక్ట్ వచ్చింది. ఎవరు చెప్పింది నిల్చుంటారు చెప్పండి? ఎవరు పవర్ఫుల్ రా? సెంట్రల్ గవర్నమెంట్ పవర్ఫుల్, స్టేట్ గవర్నమెంట్ పవర్ఫుల్? సో ఏదైనా ఇన్కన్సిస్టెన్సీ ఉంటే పార్లమెంట్ ఏం చెప్తే అదే సుప్రీం అంట. ఆబ్వియస్లీ స్టేట్ గవర్నమెంట్ లేకపోతే ఎవరికి నచ్చినట్టు అటు రాసుకునేటి. ఇప్పుడు రోడ్డు పెళ్ళ పాపం అని అరవింద్ కేజ్రీవాల్ గారు ఇప్పుడు ఢిల్లీలో ఓడిపోయి ఉంటే, ఇప్పుడు ఈ మొక్క లేకపోయింటే, 254 అనే ఆర్టికల్ లేకపోయింటే, ఆడికి నచ్చినట్టుగా ఢిల్లీలో యాక్ట్ రాసుకుంటాడు ఆయన. రాసుకుంటారు కదా.
అవునా కదా చెప్పండి. సో బేసిక్ గా ఇప్పుడు అలా ఎవరికి నచ్చినట్టుగా రాసుకుంటానంటే అవుద్దా? అవదు. సో ఇన్కన్సిస్టెన్సీ ఎవరు చెప్పింది నిలిచి ఉంటుంది? పార్లమెంట్ చెప్పింది ఫైనల్. అందరికి 254 ఓకేనా కదా చెప్పండి. క్లియరా కదా? నెక్స్ట్ 248. ఎక్కడ ఏమి చెప్పకపోయినా కూడా ఎవరి పవర్ ఉంటుందంట? పార్లమెంట్. ఒక ఫలానా విషయంలో ఏం చెప్పాలో ఏంటో అర్థం కావట్లేదు, ఆ విషయాల్లో కూడా క్లారిఫికేషన్ ఇవ్వడానికి ఎవరికి ఫుల్ పవర్స్ ఉన్నాయి? పార్లమెంట్. వాళ్ళకే కదా ఎక్కువ పవర్స్ ఉంటాయి ఆబ్వియస్లీ. అది 248. లాస్ట్, ఇది నేను తర్వాత చెప్తాను. 269 ఏం లాస్ట్. 269A ఇదేం చెప్తుందంటే ఇంటర్ స్టేట్ సప్లైస్ విషయంలో, ఇంటర్ స్టేట్ అంటే ఏంటో తెలియదు కదా మనకు ముందు. ఇంటర్ స్టేట్ అంటే రెండు స్టేట్స్ మధ్యలో జరిగింది సప్లై. అంటే ఏంటి సార్, సప్లైర్ ఇక్కడ ఉన్నాడు, రిసిపియంట్ అక్కడ ఉన్నాడు అంటే కాదు. ఇంటర్ స్టేట్ సప్లై అంటే ఏంటో డెఫినేషన్ మనం తర్వాత చదువుకుంటాం. నేచర్ ఆఫ్ సప్లై అని ఒక చాప్టర్ ఉంది, ఆ చాప్టర్ లో చదువుకుంటాం. ఆ చాప్టర్ లో ఏం చెప్తానంటే లొకేషన్ ఆఫ్ ద సప్లయర్, ప్లేస్ ఆఫ్ సప్లై రెండు వేరు వేరే స్టేట్స్ లో ఉంటే అప్పుడు అది ఇంటర్ స్టేట్ సప్లై అని చెప్తాను. సో అది ఇంకా మనకు అవ్వలేదు కదా, అది పక్కన పెట్టి కాసేపు నేను ఏం చెప్పలేదు అక్కడ. ఇంటర్ స్టేట్ అంటే రెండు స్టేట్స్ ఇన్వాల్వ్ అయ్యి, ఇంట్రా స్టేట్ అంటే ఒక స్టేట్ మధ్యలోనే సప్లై జరిగింది. ఓకేనా కదా చెప్పండి, క్లియరా కదా? ప్రస్తుతానికి, కేవలం ప్రస్తుతానికి మీరు అమ్మేవాడు కొనేవాడు అని అనుకోండి, కానీ ప్రస్తుతానికి మాత్రమే కొనేవాడు ఎక్కడున్నాడు అనేది సంబంధం లేదు, ప్లేస్ ఆఫ్ సప్లై ఎక్కడ అనేది సంబంధం. దాని గురించి నేను ఇంకా చెప్పలేదు. ప్రస్తుతానికి ఆ మాత్రం అర్థం చేసుకోవడానికి రెండు స్టేట్స్ ఎక్కడ ఇన్వాల్వ్ అవుతాయి? ఇంటర్లోనా ఇంట్రాలోనా? ఇంటర్ స్టేట్ అయితే రెండు స్టేట్స్ ఉంటాయి, ఇంట్రా స్టేట్ అయితే ఒక స్టేట్ ఉంటుంది. గుర్తుపెట్టుకోవడానికి కొంచెం కష్టంగా అనిపిస్తే ఒక ముష్టి ఏదో చెప్తాను లాజిక్, అది గుర్తుపెట్టుకుని అది లేదు. ఇంటర్ చదువుకోవడానికి నేను వేరే ఊరు వెళ్ళాను అనుకోండి, అందుకే వేరే ఊరు వెళ్తాను కదా ఇంటర్ చదువుకోవడానికి, అందుకని వేరే అని గుర్తుపెట్టుకోండి. ఓకే, రెండు స్టేట్లు ఉన్నాయని గుర్తుపెట్టుకోండి. అది దిక్కు నేను అందుకే చెప్పాను, ఇది కేవలం నా పర్సనల్ ఒపీనియన్ మాత్రం. ఏదైతే అసలు ఎందుకు మనం ఇప్పుడు లిటరలీ నాకు ఎగ్జిస్టెన్స్ మీద, నాకు ఎగ్జిస్టెన్షియల్ క్రైసిస్ అంటే ఏదో అనుకున్నాను, ఇప్పుడు అర్థం అవుతుంది. నేను నా నోటి దోలకి నేను ఒక ముష్టి చెప్పాను, నేనేం చెప్పలేదు, మీరేం వినలేదు, అది వదిలి చెప్పాను. ఓకేనా? ఇప్పుడు నేను ఇంటర్ కాలేజ్ ఎలా ఉండేది తెలుసు, అసలు అక్కడికి వెళ్ళలేదు నాకు ఎందుకు. ఓకేనా? మీరు ఎలా గుర్తుపెట్టుకోవాలో చెప్తున్నాను. ఇంటర్ స్టేట్ సప్లై అంటే రెండు స్టేట్స్ ఇన్వాల్వ్ అవుతాయి, ఇంట్రా స్టేట్ సప్లై అంటే ఒక స్టేట్ ఉంటుంది. ఓకేనా కదా చెప్పండి, క్లియరా కదా? ఇది మ్యాటర్. ఓకే, ఇప్పుడు ఏం చెప్పాలనుకుంటున్నారు సార్? ఇంటర్ స్టేట్ సప్లైస్ విషయంలో అంట రెండు స్టేట్స్ కదా ఇన్వాల్వ్ అయ్యాయి. ఇప్పుడు వీళ్ళిద్దరు వదిలేస్తే వీళ్ళిద్దరు కొట్టుకొని వస్తారు కాబట్టి అప్పుడు వాళ్ళు ఏమంటున్నారంటే వద్దు వీళ్ళు కోర్టు స్టోరీ ఉంటుంది చూడండి, ఇద్దరు ఇలాగా కొట్టుకుంటుంటే మధ్యలో వచ్చి నాకు ఇచ్చే డబ్బులు అని అంటారు. అలాగా మీరిద్దరు కొట్టుకోకండి, సెంట్రల్ గవర్నమెంట్ వస్తుంది, ఐజిఎస్టీ తీసుకుంటుంది. ఐజిఎస్టీ అంటే ఇంటిగ్రేటెడ్ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్. రెండు స్టేట్స్ ఇన్వాల్వ్ అయ్యేటప్పుడు ఐజిఎస్టీ పడుతుంది అనమాట. ఓకేనా? సో ఐజిఎస్టీని మేము తీసుకుంటాం డబ్బులు, మేము తీసుకున్నప్పుడు ఎవరికి ఇవ్వాలి వాళ్ళకి ఇస్తాంలే అని పట్టుకొని వెళ్ళిపోతాం. అర్థమైందా లేదు చెప్పండి, క్లియరా కాదా? సో బేసిక్ గా ఇంటర్ స్టేట్ సప్లైస్ విషయంలో పవర్ ఎవరికి ఉంటుంది? అల్టిమేట్ గా సెంట్రల్ గవర్నమెంట్ ఉంటుంది. సెంట్రల్ గవర్నమెంట్ మీ నుంచి ఒక ట్యాక్స్ తీసుకుంటది. అది ఏ ట్యాక్స్, అసలు ఐజిఎస్టీ అంటే ఏంటి, సిజిఎస్టీ అదంతా మనకు అవ్వలేదు. బేసిక్ ఒక ట్యాక్స్ తీసుకుంటది, తీసుకొని ఆ తర్వాత ఎవరికి ఎంత పంచాలో అది పంచుతుంది. అర్థమైందా లేదా చెప్పండి, క్లియరా కాదా? ఇది మ్యాటర్. ఓకేనా, క్లియరా? ఎవరికైనా ఏమైనా డౌట్ ఉంది? తర్వాత లేటర్ ఇట్ ఈస్ డిస్ట్రిబ్యూటెడ్ టు కాదు, ఈస్ డిస్ట్రిబ్యూటెడ్ బిట్వీన్ సెంట్రల్ గవర్నమెంట్ అండ్ స్టేట్. అదే తీసుకుంది కదా, అది తీసుకుని మళ్ళీ దానికి ఇవ్వడం బిట్వీన్ సెంట్రల్ గవర్నమెంట్ అండ్ స్టేట్. ఓకే, క్లియర్ అయిపోయిందిరా. 7 ఆర్టికల్స్ చెప్పాను. 8వ నేను తర్వాత చెప్తాను. 8వది సూపర్ ఇంట్రెస్టింగ్ చాప్టర్ ఈ రోజు టాపిక్. ఆ 7 ఆర్టికల్స్ ఒకసారి ఏంటో చెప్పండి ప్లీజ్. 265 ఏం చెప్పిందిరా? నో ట్యాక్స్ వితౌట్ ద అథారిటీ ఆఫ్ లా. 245 ఏం చెప్పిందిరా? ఆ లా తయారు చేయడానికి పవర్స్ ఎవరికి ఉన్నాయంట? పార్లమెంట్, స్టేట్ లెజిస్లేచర్. అవునా? తర్వాత 246 ఏం చెప్పిందిరా? అందరు పాటే. ఏంటది 246 ఏంటి? పవర్ డిస్ట్రిబ్యూట్ చేసామా లేదా చెప్పండి. యూనియన్ లిస్ట్ ఏమో ఓన్లీ సెంట్రల్ గవర్నమెంట్ పరిధిలోకి వస్తుంది, స్టేట్ లిస్ట్ ఏమో స్టేట్ గవర్నమెంట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్, కాంగ్రెస్ లిస్ట్ ఏమో స్టేట్ లిస్ట్ ఏమో స్టేట్ గవర్నమెంట్, కాంగ్రెస్ లిస్ట్ ఏమో బోత్ వస్తుంది. ఓకేనా కదా చెప్పండి. ఇది 246. 246 ఏం చెప్పింది? జిఎస్టీ విషయంలో ఇద్దరికి పవర్స్ ఉన్నాయని చెప్పింది. 254 ఏం చెప్పింది? ఏదైనా ఇన్కన్సిస్టెన్సీ ఉంటే పార్లమెంట్ చెప్పిందే ఫైనల్ చెప్పింది. 248 ఏం చెప్పింది? ఎక్కడ ఏమి చెప్పకపోయినా కూడా పార్లమెంట్ చెప్పిందే నిలుస్తుంది చెప్పింది. ఓకేనా? 269 ఏం చెప్పింది? ఇంటర్ స్టేట్ సప్లైస్ విషయంలో పవర్ ఎవరికి ఉంటుంది? సెంట్రల్ గవర్నమెంట్ ఫుల్ పవర్ ఉంటుంది, ఐజిఎస్టీ తీసుకుంటారు, ఆ తర్వాత పంచుకుంటారు, ఎలా పంచుతారు తర్వాత విషయం. ఓకేనా, క్లియరా? ఓకే, నెక్స్ట్ దానికి వెళ్ళొచ్చా మనం? ఆర్టికల్స్ అయిపోయి 7 ఆర్టికల్స్. ఇంటిగ్రేటెడ్ గూడ్స్ నేను చెప్తా, చార్ట్ ఆఫ్ జిఎస్టీ చెప్పడం నేర్చుకుంటాం.
ఓకేనా. మీకు ఇప్పుడు కావాలంటే ఐజిఎస్టీ అంటే, జిఎస్టీ అంటే ఏంటి? గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్, అంతేనా. ఐ అంటే ఇంటిగ్రేటెడ్, ఓకేనా. ఇప్పుడు ఎంటర్ ద ట్రాక్. ఇప్పుడు 279A ఏంటి? 279A చాలా జాగ్రత్తగా వినండి, చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్, ఓకేనా. 279A ఏంటంటే, సమస్య వచ్చి పడుతుందిరా మనకి, సమస్య ఉన్న పెద్ద బాధపడదు ఫ్రెండ్స్. ఓకే, ఏం చెప్తున్నాను నేను, ఏం చెప్తున్నాను కదా, 279A. 279A దేని గురించి చెప్తుందో చూద్దాం. 279A అంట జిఎస్టీ కౌన్సిల్ గురించి మాట్లాడుతున్నారు. అసలు ఎవరి జిఎస్టీ కౌన్సిల్, ఇందులో ఎవరు ఉంటారు ఏంటని ఒక్కొక్కటిగా చూద్దాం. ఫస్ట్ జిఎస్టీ కౌన్సిల్ రిబ్బన్ కటింగ్ ఒకటి చేస్తాడు. ఎవరు చేస్తాడంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, ఓకేనా. సో అంటే బేసిక్గా ఇదిగో వీళ్ళందరూ కలిసి ఈసారి జిఎస్టీ కౌన్సిల్లో ఉంటారు అని డెసిషన్ ఎవరు తీసుకుంటారు? ప్రెసిడెంట్. ఎవరు ప్రెసిడెంట్ ఇండియాకి? మురుముర్లు, ఆవిడ ఎవరు ఉన్నారు కదా, ఓకేనా. సో ఇప్పుడు ఆవిడ ఫస్ట్ రిబ్బన్ కటింగ్ చేశారు, ఓకే బాగానే ఉంది. ఇందులో మొత్తం 33 మంది ఉంటారంట. ఇప్పుడు ఎవరా 33 మంది నేర్చుకున్నా? సో 33 మంది పేర్లు ఇప్పుడు తెలుసుకోవాలి, చెప్తా. 33 మంది ఎవరు? ఫస్ట్ ఫైనాన్స్ మినిస్టర్, ఆవిడే చైర్మన్, ఈవిడ, ఓకేనా. ఈవిడ ఫస్ట్ చైర్మన్, ఈ కౌన్సిల్ కి చైర్మన్. అదేంటి సార్, మరి ప్రెసిడెంట్ రిబ్బన్ కటింగ్ చేసి వెళ్ళిపోతాడు, ఓకేనా. ఈవిడే కూర్చుంటుంది, ఈవిడే శాసిస్తుంది కదా, ఓకేనా. ఆవిడ మాట శాసనం, ఓకే. సో ఈవిడేంటి? చైర్మన్, ఓకేనా. ఫస్ట్ అయిపోయింది, సరే. ఫైనాన్స్ మినిస్టర్ చైర్మన్. తర్వాత ఏమన్నా మనం, సెంట్రల్ నుంచి ఇంకో మినిస్టర్ ఉంటాడు. ఫస్ట్ ఈవిడ ఏ పార్టీ చెప్పండి? తెలుసా? తెలీదా? సారీ ఇంటర్ బాబు, ఇప్పుడు చూసిన పాలిటిక్స్. ఇప్పుడు నేను చూపిస్తా ఎందుకు పాలిటిక్స్, ఇప్పుడు చూపిస్తా. ఇప్పుడు బీజేపీ కదా ఆవిడ, చూడండి చాలా ఎంత ఇంట్రెస్టింగ్ రాశారు చూడండి పాయింట్. బీజేపీ కదా ఆవిడ, ఒకళ్ళు అయిపోయారా 33 మందిలో. నెక్స్ట్ మినిస్టర్, సెంటర్ నుంచి ఇంకో మినిస్టర్ ఉంటారంట. సో యూనియన్ మినిస్టర్ ఒక అతను ఉంటారు, మినిస్టర్ ఇన్ఛార్జ్ ఆఫ్ రెవెన్యూ అని ఒక మినిస్టర్ ఎవరినో ఒకటి తీసుకొచ్చి పెడతారు. సో ఇతను కూడా ఏ పార్టీ? బీజేపీ, ఓకే. ఎంతమంది అయ్యారు 33 మందిలో? ఇద్దరు అయిపోయారు. ఎన్ని స్టేట్స్ ఉన్నాయి ఇండియాలో? 28 స్టేట్స్ ఉన్నాయి, ఓకేనా. సో 28 స్టేట్స్ ఉన్నాయి. 28 స్టేట్స్ నుంచి ఆ స్టేట్ తాలూకా ప్రతినిధులు వస్తారు, రిప్రజెంటేటివ్స్ వస్తారు. రిప్రజెంటేటివ్స్ ఎవరైనా కావచ్చు, ఆ స్టేట్ ఫైనాన్స్ మినిస్టర్ రావచ్చు. మీరు చదువుకున్నాడు అనుకోండి, మీ ఫైనాన్స్ మినిస్టర్ అని పంపించండి. చదువుకోలేదు అనుకోండి, ఇంకెవరైనా పంపించండి. జనరల్ గా చదువుకోకపోయినా కూడా చదువుకున్నాడు అనే కదా చెప్తారు. జనరల్ గా ఎవరు వస్తారు? ప్రతి స్టేట్ ఫైనాన్స్ మినిస్టర్ ఉంటాడు. సో ఎంతమంది మొత్తం ఎన్ని స్టేట్స్ ఉన్నాయి? ఎంతమంది అయ్యారు మొత్తం? 28 మినిస్టర్స్ వచ్చారు ఇక్కడ. మొత్తం ఎంతమంది అయ్యారు ఇప్పటికి? 30 మెంబర్స్ అయ్యారు. ప్రెసిడెంట్ తీసేయండి, జస్ట్ రిబ్బన్ కటింగ్, ఫోటో టేకింగ్, గోయింగ్, అంతే. ఇప్పుడు ఏంటి? ఫైనాన్స్ మినిస్టర్, మినిస్టర్ ఇన్ఛార్జ్ ఆఫ్ రెవెన్యూ, 28 స్టేట్స్, 20 30 అయిపోయారు. ఇంకా ముగ్గురు కావాలి కదా మనకి. ఢిల్లీ స్టేట్ కదా, తెలుసు కదా మీకు, తెలుసా? ఢిల్లీ యూనియన్ టెరిటరీ, ఓకేనా. సో ఢిల్లీ నుంచి ఒక మినిస్టర్. జమ్మూ కాశ్మీర్ స్టేట్ కాదు, ఒకప్పుడు స్టేట్. సార్ అయితే జమ్మూ కాశ్మీర్ స్టేట్ కాకపోతే 27 అయిపోవాలి కదా, చిన్నప్పుడు 28 ఉండేవి, తెలంగాణ వచ్చింది మధ్యలో. సో 28 29 అయ్యి 29 మళ్ళీ 28 కూడా అయిపోయింది, మీరు రియలైజ్ అయ్యే గ్యాప్ లో, ఓకేనా. సో సో జమ్మూ కాశ్మీర్ కూడా ఇప్పుడు యూనియన్ టెరిటరీ, ఓకేనా. సో జమ్మూ కాశ్మీర్, పాండిచేరి, పుదుచ్చేరి, 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 ఓకేనా. సో ఈ ముగ్గురు ప్లేసెస్ నుంచి ముగ్గురు మినిస్టర్స్ వస్తారంట. మరి పాప అండమాన్ నికోబార్, లక్షద్వీప్, దామన్ దయ్యు అలా ఎవరొద్దు మాకు, చాలు మాకు, ఇలా వస్తారు. మొత్తం ఎంతమంది అయిపోయారు? 33 మంది అయిపోయారా? ఎవరు చెప్పండి 33 మంది. ఇప్పుడు మీకు ఎగ్జామ్ అడుగుతాడు, కాన్స్టిట్యూషన్ ఆఫ్ జిఎస్టీ కౌన్సిల్ చెప్పండి. నేను ఎంతమంది తగలడేది ఇందులో, ఎంతమంది తగలడేది చెప్పండి. ఫస్ట్ దేంతో స్టార్ట్ చేయండి? ఫోటో టేకింగ్. ఎవరు? ప్రెసిడెంట్ వచ్చి రిబ్బన్ కటింగ్ అని రాయకండి. ప్రెసిడెంట్ కాన్స్టిట్యూట్స్ జిఎస్టీ కౌన్సిల్ అని రాయండి, ఓకేనా. సో ప్రెసిడెంట్ వచ్చారు, జిఎస్టీ కౌన్సిల్ స్టార్ట్ చేస్తారు, కాన్స్టిట్యూట్ చేస్తారు. అందులో ఎవరెవరు ఉంటారు చెప్పండి? ఫైనాన్స్ మినిస్టర్ ఎవరు? ఆవిడ ఏంటి? చైర్మన్. చైర్మన్ ఏం చేస్తారు? చైర్ లో కూర్చుంటారు. నిజంగా మీరు అనుకుంటారు ఎందుకు చైర్మన్? నిజంగా చెప్తాను, నిజంగా నేనేం జోక్ చేయట్లేదు, నేను ముష్టి జోక్ కూడా కాదు. చైర్మన్ నిజంగా చేసేది అదే. ఆ చైర్ ని ఎవరైతే ప్రిసైడ్ చేస్తారో వాళ్ళని చైర్మన్ అంటారు. నిజంగానే నేనేం సొల్లు చెప్పట్లేదు, ఇవే చెప్తుంటారు. ఇది ఎప్పుడు ఇంకా అనుకోకండి, అది నిజమే, ఓకేనా. సో ఇప్పుడు ఏంటి ఇవి నేమ్ ఏంటా? మేమేంటా?
మేము లేదా? అర్థం కాలేదు నాకు మీరు ఒకటి. అంటే ఈవిడే నిర్మలా సీతారామన్. ఓ వాళ్ళకి లేదా? ఇప్పుడు 25 మంది ఫోటోలు వేయలేం కదా, చిన్న ప్లేస్ కదా. ఓకేనా? తర్వాత అన్ని వేసినప్పుడు చందాలంగా ఉంటుంది. అప్పుడు బుక్ అయ్యి ఏంటి స్క్రాప్ అనుకుంటాడు ఎవడని చూసినాడు. తర్వాత ఏంటి, ఫైనాన్స్ మినిస్టర్ అయిపోయిందా? తర్వాత ఏంటి, మినిస్టర్ ఇన్ఛార్జ్ ఆఫ్ సారీ మనం మాట్లాడతాం మెంబర్స్ 33 మెంబర్స్. ఫస్ట్ ఎవరు? ఫైనాన్స్ మినిస్టర్, షీఈ్ ద చైర్మన్. తర్వాత ఎవరు? మినిస్టర్ ఇన్ఛార్జ్ ఆఫ్ రెవెన్యూ. 2 అయిపోయి ఇంకా 28 షేర్స్ నుంచి 28 మినిస్టర్స్. వాళ్ళు ఎవరైనా కావచ్చు, ఫైనాన్స్ మినిస్టర్ కావాలని రూల్ ఏం లేదు, ఎవరైనా రావచ్చు. తర్వాత యాక్చువల్గా ఇక్కడ మినిస్టర్స్ ఆఫ్ ట్యాక్స్ రాశారు క్లియర్. ఏం చెప్తుందని తర్వాత ఎవరు? 3 ప్లేసెస్ ఎవరెవరు? ఢిల్లీ, జమ్మూ కాశ్మీర్. ఓకేనా కదా చెప్పండి. సో మొత్తం 33 మంది అయిపోయారు. ఓకే క్లియర్. ఇప్పుడు ఈ 33 మంది ఇంట్లో ఏముంది సార్, పెద్ద పాలిటిక్స్ అన్నది ఇందులో ఏముందంటే ఇప్పుడు చూపిస్తాను కదా పాలిటిక్స్. ఓకేనా? స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ మీటింగ్ స్టార్ట్ అవ్వాలంటే ఎంతమంది రావాలంట? కోరం అంటే అటెండెన్స్. మినిమం ఇంతమంది వస్తేనే మీటింగ్ స్టార్ట్ అవుతుంది. ఎంతమంది రావాలంట? 50% మెంబర్స్ రావాలంట. అంటే 33 మంది కదా, 50% కన్నా ఎక్కువ రావాలి మీటింగ్ స్టార్ట్ అవ్వాలంటే. ఎంత అవుతుంది చెప్పండి? 17 మెంబర్స్. అంతేనా? 17 మెంబర్స్ వస్తేనే మీటింగ్ స్టార్ట్ అవుతుంది. సో రాకపోతే ఏంటి సార్? ఇప్పుడు వాళ్ళు ఎవరన్నా, ఇప్పుడు అందరూ ఒకే పార్టీలో ఉంటారు. ఇప్పుడు ఆంధ్ర నుంచి కూటమి పార్టీ వెళ్తుంది, కూటమి కూడా బీజేపీలో ఒక భాగమే కాబట్టి ఓకేలే. ఇప్పుడు జగన్ గెలిచారు అనుకో, ఒకవేళ జగన్ వెళ్తారండి, ఒకవేళ వెళ్ళలేదు అనుకుందాం కాసేపు మీటింగ్కి, అనుకుందాం కాసేపు. ఓకేనా? సో ఇలా నాన్ సపోర్టివ్ గా కూడా ఉండొచ్చు కదా. సో మీటింగ్ స్టార్ట్ అవ్వాలంటే కనీసం ఎంతమంది రావాలి? 50% అని చెప్పండి. 50% మెంబర్స్ రావాలి, కోరం. ఓకే కదా? ఇందులో పెద్ద పాలిటిక్స్ ఏమన్నా లేదు, బాగానే ఉంది. 50% మెంబర్స్ వస్తే మీటింగ్ స్టార్ట్, అంత బాగానే. మీటింగ్ లో ఏదైనా డెసిషన్ పాస్ అవ్వాలంటే 3/4 మెంబర్స్ ఓట్ వేయాలంటే. 3/4 మెంబర్స్ ఓట్ వేయడం అంటే 3/4 అంటే ఎంత? 75% అయినా. వచ్చిన వాళ్ళు 20 మంది వచ్చారనుకో, 20 మందిలో 75% అంటే ఎంత చెప్పండి? 15 15 ఓట్లు వస్తేనే ఎస్ ఇది ఓకే. ఇప్పుడు బాగానే ఉంది, మెజారిటీ వెళ్ళాల్సింది. ఇక్కడ డెమోక్రసీ కనిపిస్తుంది, ఎక్కడైనా పాలిటిక్స్ కనిపిస్తుందా? లేదు. ఓకేనా కదా చెప్పండి. 2 పాయింట్లు అందరికి ఓకేనా? ఎవరికైనా ఏమైనా డౌట్ ఉందా? 2 పాయింట్. ఫస్ట్ 2 పాయింట్, మీటింగ్ స్టార్ట్ అవ్వాలంటే 50%. మీటింగ్ లో ఓటు పాస్ అవ్వాలంటే ఎంత ఓట్లు రావాలి? 75%. ఓకే. ఇప్పుడు ట్విస్ట్ ఆఫ్ ద డే ఏమంటున్నాడు? ట్విస్ట్ ఇన్ ద డే ఏదో. ఇప్పుడు ఏమంటున్నాడు, ఇప్పుడు ఈ ఓట్లు లెక్కెడతాం కదా, ఎవరెవరు ఎంత ఓట్లు వేసారు ఇవన్నీ లెక్కెడతాం కదా. ఫైనాన్స్ మినిస్టర్, యూనియన్ మినిస్టర్ వీళ్ళిద్దరు ఉన్నారు కదా, మన 33 మందిలో ఫస్ట్ ఇద్దరు. వీళ్ళిద్దరు వేసిన ఓట్లకి 1/3 వెయిటేజ్ ఉంటుందంట. 1/3 వెయిటేజ్ వీళ్ళిద్దరు ఓట్లకి ఉంటుంది. అంటే వీళ్ళిద్దరు ఎస్ అన్నారనుకో 33% వచ్చినట్టే ఓటు. ఓకేనా? మిగతా వాళ్ళందరూ కలిపి మిగతా ఓట్లు పంచుకోవాలి. ఎంత మిగతాది అంత మిగిలింది 2/3 వెయిటేజ్ మిగతా వాళ్ళందరూ పంచుకుంటారు. అంటే ఏమవుతుందో చెప్తా చూడండి. కాసేపు బీజేపీ చాలా స్టేట్స్ లో ఓడిపోయింది అనుకుందాం కాసేపు, కానీ సెంట్రల్ లో మాత్రం బీజేపీ ఉంది అనుకుందాం. ఎలాగో ఒకలాగా హైపోథెటికలీ ఒక సిచ్యువేషన్ వచ్చింది అనుకుందాం. ఖచ్చితంగా బీజేపీ వాళ్ళిద్దరు కొట్టుకొని సావరు కదా, వాళ్ళిద్దరు ఒకే వైపు వేస్తారు కదా ఓటు. అవునా కదా చెప్పండి? అంటే ఎస్ అనో నో అనో, ఇది తీసుకొద్దాం ఇది తీసుకురావద్దు, ఏదో ఒకటి వేస్తారు లేదా చెప్పండి. సో వాళ్ళిద్దరు ఓటేస్తే ఎంత వచ్చేస్తుంది మనకి? 1/3 వెయిటేజ్ వచ్చేస్తుందా? 1/3 వెయిటేజ్ అంటే ఎంత వచ్చినట్టు ఓట్లు? 33.333% వచ్చినట్టు. అవునా కదా చెప్పండి? మిగతా వాళ్ళు అందరూ ఒకటైపోయారు అనుకుందాం కాసేపు. అందరూ అందరూ ఒకటైపోయారు అనుకుందాం. అందరూ ఒకటైపోయి ఒక ఓటు వేసినా కూడా ఎంత వస్తాయి వాళ్ళ ఓట్లు? 66.6666% వస్తుందా? లెక్కట్రా 2/3 అంటే అదే కదా 66.666 కన్నా. డెసిషన్ పాస్ అవుద్దా? అవ్వాలంటే ఎంత ఓట్లు రావాలి? 75 రావాలి. ఇప్పుడు వీళ్ళందరూ ఒకటైపోయినా కూడా వీళ్ళకి అగేన్స్ట్ గా ఏదైనా డెసిషన్ పాస్ చేసుకోగలరా? చేసుకోలేరు. ఎంత వస్తాయి? అంతే. వీళ్ళు చేయలేరు, వాళ్ళు చేయలేరు. బేసిక్ ఏంటి, నేను బాగుపడినా నేను కూడా ఇప్పుడు వీళ్ళు తలుచుకుంటే వీళ్ళ వైపు తిప్పుకోగలరు, వీళ్ళు తలుచుకోలేకపోయినా కూడా మిగతా వాళ్ళందరూ ఒకటే కూడా ఏం వేయగలరు. అందుకే ఇది పాలిటిక్స్. ఎప్పుడు వచ్చింది జిఎస్టీ యాక్ట్? 17లో వచ్చింది. అప్పటికి ఎవరున్నారు? బీజేపీ కదా. అవునా కదా చెప్పండి? అఫ్ కోర్స్ తర్వాత సెంట్రల్ లో ఎవరైనా రావచ్చు, వచ్చినప్పుడు కూడా ఇదే వర్తిస్తుంది వాళ్ళకి కూడా. బట్ వాళ్ళ నమ్మకం ఏంటి, ఇంకో 3 సార్లు వచ్చారు కదా, ఎన్నిసార్లు వస్తారు, అది మ్యాటర్. ఓకేనా కదా చెప్పండి? మీరు ఎగ్జామ్లో ఇలాంటివి ఏవి రాయొద్దే. నేను ఈ పనికి మన సొల్లందా చెప్తున్నానని అవన్నీ తీసుకెళ్ళి అసలు ఎలా రాశారో తెలిసేది ఎందుకో తెలుసా? అసలు నిర్మలా సీతారామన్ వీళ్ళు ఒకటైనా కూడా అవి ఏవి రాయద్దు. మీరు సింపుల్ గా ఒకటే రాయాలి. మనం ఏం రాయాలి? మనకి ఎగ్జామ్ లో ఇప్పుడు ఇలా మీటింగ్ జరిగింది, వీళ్ళు వచ్చారు, ఇప్పుడు ఏమవుద్దో చెప్పండి అని అడగడు క్వశ్చన్. మనకి కాన్స్టిట్యూషన్ ఆఫ్ జిఎస్టీ కౌన్సిల్ అంటే 33 మంది ఎవరో చెప్పాలి, రిబ్బన్ కటింగ్ ఒకళ్ళు ఎవరో చెప్పాలి, కోరం అంటే ఎంత? ఇప్పుడు కోరం రాలేదనుకోండి ఏమవుతుంది? మీటింగ్ క్యాన్సిల్ అయిపోద్ది, పోస్ట్ పోన్ అవుతుంది.
ఫస్ట్ క్యాన్సిల్ అవ్వక ముందు పోస్ట్ పోన్ అవుతుంది, 2-3 టైమ్స్ పోస్ట్ పోన్ అవుతుంది, అంతకి రాకపోతే అప్పుడు క్యాన్సిల్ అయిపోతుంది. ఓకేనా? అలా జరగదులే, బయట ఎక్కడైనా మీటింగ్ జరుగుతుంది కదా. సో 50% రావాలి మీటింగ్కి. ఓట్ పాస్ అవ్వాలంటే ఎంతమంది ఓటు వేయాలి? 3/4 ఓట్లు రావాలి. తర్వాత ఓట్లలో వెయిటేజ్ డివైడ్ చేసినప్పుడు ఎంత వెయిటేజ్ ఇచ్చారు? వీళ్ళిద్దరికి 1/3 వెయిటేజ్, మిగతా వాళ్ళందరికీ కలిపి 2/3 వెయిటేజ్. ఓకేనా? క్లియరా? ఇది మ్యాటర్. ఓకే, ఎవరికైనా ఏమైనా డౌట్ ఉంది? ఫస్ట్ కాన్స్టిట్యూషన్ మీద డౌట్ ఉంది. కాన్స్టిట్యూషన్ అంటే జిఎస్టీ కౌన్సిల్ కాన్స్టిట్యూషన్ గురించి మాట్లాడుతుంది. అందరికి ఓకేనా? ఇప్పుడు ఇంత చేస్తున్నారు కదా, అసలు వీళ్ళు ఏం చేస్తారు? వీళ్ళ కోసం ఎంత కొట్టేసుకుంటున్నారంటే, ఇప్పుడు జిఎస్టీ కౌన్సిల్ ఏం చేస్తారు చూద్దాం. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్, ఫంక్షన్స్ ఆఫ్ జిఎస్టీ కౌన్సిల్. మీరు ఎగ్జామ్లో ఏ పెంట్ అయినా రాయండి, నాకేం పర్లేదు, కానీ 5 పాయింట్లు మాత్రం ఉండదు. 5 ఈ 5 మాత్రం లేకపోతే నేను సంపెత్తాను. ఎగ్జామ్లో ఈ 5 మాత్రం ఉండాలి ఖచ్చితంగా. ఓకే, అవేంటో చూద్దాం. ఫస్ట్, ట్యాక్సెస్ టు బి సబ్స్యూమ్డ్ అండర్ జిఎస్టీ. అంటే బేసిక్ ఏంటంటే జిఎస్టీ వచ్చాక ఏ ట్యాక్సెస్ ఉండకూడదు కదా. ఫస్ట్ వాళ్ళు ఏ ట్యాక్స్ ఉండకూడదు చెప్పారు లేదా చెప్పండి. ఇప్పుడు బేసిక్ కస్టమ్ డ్యూటీ ఇంకా ఉంటుందని చెప్పారు, అవునా? సో ఏది ఉండాలి ఏది ఉండకూడదు వాళ్ళు డిసైడ్ చేస్తారు. జిఎస్టీ వచ్చాక ఏ ట్యాక్సెస్ జిఎస్టీతో పాటు కలిసిపోతాయి అనేది వాళ్ళే చెప్తారంట ఫస్ట్. తర్వాత జిఎస్టీలో నీకు ఏ డౌట్ వచ్చినా, సరే ఇప్పుడు ఒక పెన్ ఒకటి అమ్మాడు, ఇది సప్లై అవుద్దా లేదా ఎవడు చెప్తాడు? ఈడే చెప్తాడు. దీని మీద జిఎస్టీ రేట్ ఎంత ఉంది ఎవడు చెప్తాడు? ఈడే చెప్తాడు. అసలు జిఎస్టీ ఇది కట్టాలా, ఇది టర్న్ ఓవర్ దాటిందా లేదా, అసలు టర్న్ ఓవర్ లిమిట్ అంటే ఏంటి ఈడే చెప్తాడు. దీని మీద ఎగ్జంప్షన్ ఏమైనా ఉందా ఈడే చెప్తాడు. సో బేసిక్ గా అన్ని ఎగ్జంప్షన్స్ ఉన్నాయా లేదా, రేట్స్ ఏంటి, ఏ వస్తువు మీద ఎంత రేట్ కట్టాలి. అదే కదరా మీరు ఆ పాప్కార్న్ ఇది చూసారు, పాప్కార్న్ మీద కొత్త రేట్స్ అనౌన్స్ చేశారా లేదా? ఫస్ట్ టైం మీ జీవితంలో అప్పుడే కదా జిఎస్టీ కౌన్సిల్ గురించి ఉంటారు, అవునా? ఇది ఒకటి ఉందని సగం మంది అప్పుడే కదా ఉంటారు. సో జిఎస్టీ కౌన్సిల్ పాప్కార్న్ మీద రేట్స్ ఇలా మార్చింది అని, ఎందుకు? వాళ్ళ దగ్గర ఆ పవర్ ఉంది కాబట్టి వాళ్ళే చేస్తారు అవన్నీ. ఓకేనా? సో థ్రెషోల్డ్ లిమిట్స్ అంటే ఏంటి? ఇప్పుడు మనం చదువుతాం అన్నమాట తర్వాత పోను నెక్స్ట్ చాప్టర్స్ లో 1.5 crores టర్న్ ఓవర్ దాటితే కాంపోజిషన్ స్కీమ్ కి ఎలిజిబుల్, ఇలాంటి పదాలను చదువుతుంటాం. దాటకపోతే ఎలిజిబుల్, ఇలాంటివన్నీ చదువుతుంటాం. ఈ లిమిట్స్ అని ఎవరు చెప్తారంట? వీళ్ళే చెప్తారంట. ఓకేనా? సో బేసిక్ గా రేట్స్, లిమిట్స్, ఎగ్జంప్షన్స్ 3 వీళ్ళే చెప్తారు. నువ్వు ఎగ్జామ్ లో మూడు పాయింట్ల కింద రాసి 3 పాయింట్లు వస్తాయి ఎగ్జామ్. ఓకేనా? వాట్ ఆర్ ద గూడ్స్ అండ్ సర్వీసెస్ ఎగ్జామ్ అంటారు జిఎస్టీ, వీళ్ళే చెప్తారు. వాట్ ఆర్ ద డిఫరెంట్ రేట్స్ అండర్ జిఎస్టీ, వీళ్ళే చెప్తారు. తర్వాత వాట్ ఆర్ ద డిఫరెంట్ థ్రెషోల్డ్ లిమిట్స్ అండర్ జిఎస్టీ, వీళ్ళే చెప్తారు. ఫస్ట్ ఏం చెప్పాను నేను? ట్యాక్సెస్ ఏవేవి సబ్స్యూమ్ అవుతాయి, వీళ్ళే చెప్తారు. ఓకేనా కదా? చెప్పండి, క్లియరా? తర్వాత మీకు గుర్తుంటే న్యాచురల్ కెలామిటీస్ టైంలో వీళ్ళు కొత్తగా ఏమైనా కొత్తగా తీసుకురావచ్చండి. ఎగ్జాంపుల్ ఇందాకలే చెప్పాను నేను, కేరళ కంపెన్సేషన్ సెస్ అని. ఇలాంటి న్యాచురల్ కెలామిటీస్ జరిగేటప్పుడు ఆ స్టేట్ లో మాత్రమే అప్లికబుల్ అయ్యేలాగా ఏదైనా ట్యాక్స్ ఇంట్రడ్యూస్ చేయొచ్చా లేదా? హ్యాపీగా చేయొచ్చు. వాళ్ళ ఇష్టం, వాళ్ళు కావాలంటే పెడతారు, లేకపోతే. నెక్స్ట్ మీకు దీని గురించి చెప్పాను లేదు చెప్పండి. హెచ్పిమెన్ గురించి. హెచ్పిమెన్ అంటే ఏంటి? హై స్పీడ్ డీజిల్, పెట్రోల్, మోటార్ స్పిరిట్, ఏవియేషన్ ఫ్యూయల్, నేచురల్ గ్యాస్. వీటి గురించి ఒక స్పెషాలిటీ చెప్పాను నేను. వీటికి ప్రస్తుతానికి జిఎస్టీ లేదు. ఎప్పుడైనా ఎవరైనా చెప్తే జిఎస్టీ వస్తుందా ఎవరు అనేది నేను చెప్పలేదు. ఆ ఎవరు లేదు, జిఎస్టీ కౌన్సిల్. సో బేసిక్గా జిఎస్టీ కౌన్సిల్ ఎప్పుడైనా రేపు పొద్దున్న పెట్రోల్ మీద జిఎస్టీ ఉందని అన్నాడు అనుకో, మామూలు పెట్రోల్ బస్ తగలెట్టేస్తారు, అది వేరే విషయం. అలా అనరు. ఉంది అని అన్నారు అనుకో, ఉందే ఇంక జిఎస్టీ అప్పటి నుంచి. అర్థమైంది లేదు చెప్పండి, క్లియరా కాదా? ఇది మ్యాటర్. లాస్ట్ అండ్ ఫైనల్, స్పెషల్ ప్రొవిజన్స్ ఫర్ స్పెషల్ కేటగిరీ స్టేట్స్. మనం చిన్నప్పటి నుంచి మనం స్పెషల్ ఆంధ్రాకి స్పెషల్ కేటగిరీ ఇవ్వండి చదువుతున్నామా? మనకి. సో హ్యూమన్స్ ఆఫ్ త్రిపుర అండ్ జమ్మూ కాశ్మీర్, ఈ స్టేట్స్ పేర్లు ఏంటో చూద్దాం. హెచ్ అంటే ఏంటి తెలుసా? హెచ్ అంటే ఏంటి? ఏ స్టేట్ ఉంది హెచ్ తో? హర్యానా కూడా ఉంది, కానీ మనకి ఇక్కడ హెచ్ అంటే ఏంటి? హిమాచల్ ప్రదేశ్. యు అంటే ఉత్తరాఖండ్. నేను ఇప్పుడు చెప్పినవి వినండి. యు అంటే ఉత్తరప్రదేశ్ కూడా ఉంది, ఉత్తరప్రదేశ్ రాజీకండి. హెచ్ అంటే హిమాచల్ ప్రదేశ్. యు అంటే ఉత్తరాఖండ్. ఎం అంటే మణిపూర్, మిజోరాం, మేఘాలయ. బేసిక్ గా నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ ఇవన్నీ. మణిపూర్, మిజోరాం, మేఘాలయ. మధ్యప్రదేశ్, మహారాష్ట్ర కాదు, వాళ్ళకేం పోయింది, నాకు శుభ్రంగా ఉన్నాయి డబ్బులు. మణిపూర్, మిజోరాం, మేఘాలయ ఇవి. హెచ్యుఎం అయిందా? ఏ అంటే 2 ఉన్నాయి. అరుణాచల్ ప్రదేశ్, ఆంధ్రప్రదేశ్ కాదు, అస్సాం. లేదు కదా, ఇల్లే స్పెషల్ స్టేటస్. ఓకేనా? సో అరుణాచల్ ప్రదేశ్, అస్సాం. ఏ అయిందా? ఎన్ ఏంటి? నాగాలాండ్. ఎస్ ఏంటి? నాగాలాండ్ తెలుసా? ఇండియాలోనే ఒక స్టేట్ అది. వెల్కమ్ టు ఇండియా. నాగాలాండ్ కూడా ఇండియాలో స్టేట్. ఓకేనా? నెక్స్ట్ ఎస్ అంటే ఏంటి? సిక్కిం. ఓకేనా? తర్వాత లాస్ట్ కి త్రిపుర, జమ్మూ కాశ్మీర్. యాక్చువల్గా మీరు డౌట్ అడగచ్చు, అదేంటి జమ్మూ కాశ్మీర్ స్టేట్ కాదన్నారు కదా ఇందాకలే, మరి ఇప్పుడు అని అడగొచ్చు. బట్ అది ఎప్పటి నుంచి ఉన్నది ఆనవాయితీగా చదివేస్తాం.
ఓకేనా? సో దానికి స్పెషల్ కేటగిరీ లాగానే చూపిస్తాం మనం బేసిక్. ఓకే, సో స్పెషల్ కేటగిరీ స్టేట్స్ ఏంటి అని అడిగాను అనుకోండి, ఏం చెప్పాలి మీరు? హ్యూమన్స్ ఆఫ్ త్రిపుర అండ్ జమ్మూ కాశ్మీర్. హ్యూమన్స్ అంటే హెచ్ అంటే హిమాచల్ ప్రదేశ్, యు అంటే ఎన్ని వస్తున్నాయి లెక్కెట్టండి అందరూ. హిమాచల్ ప్రదేశ్, యు అంటే ఉత్తరాఖండ్, ఎం అంటే మణిపూర్, మిజోరాం, మేఘాలయ. మలేషియా ఏసీ కండి, మలేషియా మన స్టేట్ కాదు, అది కంట్రీ అది. ఓకేనా? ఉన్నాయి కదా ఏసీ కండి, ఎన్ని? మణిపూర్, మిజోరాం, మేఘాలయ అయిందా? మయన్మార్ గట్రా ఏసీ కండి, అవన్నీ బాబోరా, అవన్నీ వేరు వేరు కంట్రీలు. మణిపూర్, మిజోరాం, మేఘాలయ. ఏ ఏంటి? అరుణాచల్ ప్రదేశ్, అస్సాం. ఎన్ ఏంటి? నాగాలాండ్. ఎస్ ఏంటి? సిక్కిం. త్రిపుర, జమ్మూ కాశ్మీర్. 11 వచ్చాయి. ఈ స్పెషల్ కేటగిరీ స్టేట్స్ కంట స్పెషల్ గా ప్రొవిజన్స్ ఏమైనా చెప్పాలన్నా కూడా ఎవరు చెప్తారంట? జిఎస్టీ కౌన్సిల్ చెప్తుంది. అది మ్యాటర్. సో ఫంక్షన్స్ ఆఫ్ జిఎస్టీ కౌన్సిల్ ఎగ్జామ్ లో ఒళ్ళు దగ్గరెట్టుకొని క్వశ్చన్ చదువు. ఆడు కాన్స్టిట్యూషన్ ఆఫ్ జిఎస్టీ కౌన్సిల్ అడిగాడు అనుకో, నువ్వేం చెప్పాలి? 33 మంది అంటారు, వీళ్ళు వస్తారు, వాళ్ళు వస్తారు, అదంతా రాయాలి. ఓకేనా? ఆడు ఫంక్షన్స్ ఆఫ్ జిఎస్టీ కౌన్సిల్ అడిగాడు అనుకో, నువ్వు అసలు రాసికు ఫంక్షన్స్ ఆఫ్ జిఎస్టీ కౌన్సిల్ అంటే ఇవి రాయాలి. ఏవి రాయాలి? ఫస్ట్ ఏం చెప్పాను? ట్యాక్సెస్ విచ్ ఆర్ సబ్స్యూమ్డ్ అండర్ జిఎస్టీ. తర్వాత ఏం చెప్పాను నేను? ఎగ్జంప్షన్స్, రేట్స్, థ్రెషోల్డ్ లిమిట్స్. తర్వాత ఏం చెప్పాను నేను? స్పెషల్ కెలామిటీస్, నేచురల్ కెలామిటీస్ టైంలో స్పెషల్ గా ఏమైనా రేట్లు ఏమైనా వేస్తారు. హెచ్పి మన విషయంలో ప్రస్తుతానికి జిఎస్టీ లేదు, తర్వాత ఎప్పుడైనా జిఎస్టీ రావచ్చు, అది కూడా ఎవరు చెప్తే వస్తుంది? వీళ్ళు చెప్తే వస్తుంది. స్పెషల్ కేటగిరీ స్టేట్స్ ఏంట్రా మళ్ళీ చెప్పండి నాకు అవి. హ్యూమన్స్ ఆఫ్ త్రిపుర అండ్ జమ్మూ కాశ్మీర్. హెచ్ అంటే హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, మణిపూర్, మిజోరాం, మేఘాలయ, అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, నాగాలాండ్. అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్, సిక్కిం, త్రిపుర, జమ్మూ కాశ్మీర్. 11 స్టేట్. వీటికి ఏంటి 11 స్టేట్లు. వీటి విషయంలో ఏమైనా స్పెషల్ గా ఏమైనా చెప్పాలన్నా కూడా ఎవరు చెప్తారంట? జిఎస్టీ. మరి హెచ్పిమెన్ మీద ఏం చెప్పాను నేను? హెచ్పిమెన్ అంటే ఏంట్రా? హై స్పీడ్ డీజిల్, పెట్రోలియం క్రూడ్, వాటర్ స్పిరిట్, ఏవియేషన్ ఫ్యూయల్, నేచురల్ గ్యాస్. వీటి మీద ప్రస్తుతానికి జిఎస్టీ లేదు, ఎప్పటికైనా జిఎస్టీ వస్తుందని చెప్పానా? ఎవరు చెప్తే వస్తుంది? వీళ్ళు చెప్తే వస్తుందని చెప్పానా? మరి వీటి మీద ప్రస్తుతానికి ఏముంది? నాకు చెప్పాను నేను. అలా చూసి చెప్పకూడదు. సెంట్రల్ ఎక్సైజ్ డ్యూటీ ఒకటి ఉంది, స్టేట్ వ్యాట్. ఆల్కహాల్ మీద ఏముంది? స్టేట్ ఎక్సైజ్ డ్యూటీ, స్టేట్ వ్యాట్. ఆల్కహాల్ ఈజీ గుర్తుపెట్టుకోవడం. టొబాకో కూడా కొంచెం ఈజీ. టొబాకో మీద ఏముంది చెప్పండి? సెంట్రల్ ఎక్సైజ్ డ్యూటీ ఉంది, జిఎస్టీ ఉంది. వ్యాట్ లేదు, జిఎస్టీ ఉంది. మరి డ్రగ్స్ మీద స్టేట్ ఎక్సైజ్ డ్యూటీ ఉంది, జిఎస్టీ. ఓకేనా కదా చెప్పండి. క్లియరా కాదు? ఎవరికైనా ఏమైనా డౌట్ ఉందా? ఓకే, క్లియర్. ఓకేనా? అయిపోయింది చాప్టర్ లాస్ట్. జిఎస్టీకి ఒక వెబ్సైట్ ఉంది, నేను మీకు చూపించానా? ఏది? GST.gov.in. తర్వాత జిఎస్పీస్ అంటే ఎవరు? జిఎస్పీస్ అంటే జిఎస్టీ సువిధ ప్రొవైడర్స్. అంటే ఎవరు సార్ జిఎస్టీ సువిధ ప్రొవైడర్స్ అంటే? ఏం లేదు, బేసిక్ గా ట్యాక్స్ పేయర్ అంటే ఎవడు? అంటే ఎవడైతే రిజిస్ట్రేషన్ చేసుకున్నాడో జిఎస్టీలో ఆడు. గవర్నమెంట్ కి వీడికి మధ్యలో ఒక పెద్ద మనిషి, జిఎస్టీ సువిధ ప్రొవైడర్. జిఎస్పి అంటే జిఎస్టి సువిధ ప్రొవైడర్. సువిధ ప్రొవైడర్ అంటే ఏంటి? కొంచెం మీకు సులభతరంగా ఇంగ్లీష్ కొంచెం ఈజీగా ఉండడానికి మీకు జిఎస్టి సువిధ ప్రొవైడర్స్ వస్తుంది. ఇది ఏం చేస్తారు సార్ చెప్తా. ఇప్పుడు టాలీ ఉందా? టాలీ విన్నారు ఎప్పుడైనా? టాలీ సాఫ్ట్వేర్, అకౌంటింగ్ సాఫ్ట్వేర్. టాలీలో మీరు అన్ని డీటెయిల్స్ ఎంటర్ చేశాక టాలీ నుంచి డైరెక్ట్ గా కావాలంటే జిఎస్టీ పోర్టల్లోకి అప్లోడ్ చేసేయచ్చు డేటా. సో బేసిక్ గా క్లయింట్ కి జిఎస్టీ పోర్టల్ ఎలా వేయాలో తెలియదు అనుకోండి, టాలీలో ఒక ఫైల్ జనరేట్ చేసి ఆ ఫైల్ తీసుకెళ్ళి అక్కడ అప్లోడ్ చేస్తే అక్కడ ఆటోమేటిక్ అప్లోడ్ అయిపోతుంది. సో ఇక్కడ టాలీ కంపెనీ ఏం చేస్తుంది? అటు ట్యాక్స్ పేయర్ కి ఇటు జిఎస్టీ డిపార్ట్మెంట్ కి మధ్యలో చిన్న బ్రిడ్జ్ చేస్తుంది. అవునా కదా చెప్పండి? అంతే కదరా. ఇప్పుడు ట్యాక్స్ పేయర్ జిఎస్టీ పోర్టల్ ఓపెన్ చేసి ఎలా వేయాలో అది తెలియదురా. అప్పుడు ఆ టాలీలో ఎంటర్ చేశాడు అనుకోండి, టాలీ నుంచి ఆటోమేటిక్ అప్లోడ్ చేసేయచ్చు జిఎస్టీ పోర్టల్లోకి డేటా మొత్తం. అటు ఫైల్ ఎవ్రీ మంత్ రిటర్న్స్ ఫైల్ చేయాలి. జిఎస్టీ రిజిస్ట్రేషన్ ఉన్న వాళ్ళందరూ రిటర్న్స్ ఫైల్ చేయాలంటే డేటా ఎంటర్ చేయాలి. డేటా ఎంటర్ చేయడం రాదు, కానీ నీకు టాలీ వేయడం వచ్చు. టాలీ వేస్తే టాలీ నుంచి ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది. టాలీ, విన్మ్యాన్, జిఎస్టీ, క్లియర్ ట్యాక్స్, ఇలాంటివన్నీ రకరకాల సాఫ్ట్వేర్. ట్యాక్స్ మ్యాన్, ఇలాంటివన్నీ సాఫ్ట్వేర్. ఓకేనా? సో ఇలాంటి సాఫ్ట్వేర్లు ఏవైనా వాడుకొని మనకి హెల్ప్ చేస్తున్నారు కదా. ఎవరెవరి మధ్యలో లింక్ లాగా ఉంటున్నారు వీళ్ళు? అటు జిఎస్టీ పోర్టల్ కి ఇటు ట్యాక్స్ పేయర్ కి మధ్యలో లింక్ ఏనా వీళ్ళు? అంతే కదరా. ట్యాక్స్ పేయర్ కి అంటే నేను రిజిస్టర్డ్ పర్సన్ అనుకున్నా, టాలీ సాఫ్ట్వేర్ నాకు అటు జిఎస్టీ పోర్టల్ కి మధ్యలో లింక్ అయినా కదా చెప్పండి. వీళ్ళు ఏమంటాం మనం? జిఎస్పీస్ అంటే జిఎస్టీ సువిధ ప్రొవైడర్స్. ఎవరెవరి మధ్యలో లింక్ అని చెప్పాను నేను, ఒకసారి చెప్పండి. ట్యాక్స్ పేయర్ కి మధ్యలో ఎవడొచ్చాడు? జిఎస్పీ వచ్చాడు. అవునా కదా చెప్పంటారా? ఇప్పుడు
ఏఎస్పి నెక్స్ట్. ఏఎస్పి అంటే అప్లికేషన్ సర్వీస్ ప్రొవైడర్. ఈడెవరు తెలుసా? ఈయనిద్దరికి మధ్యలో లింక్. ఓకేనా? సో ఇది ఇంకా అంతకన్నా చిన్న చిన్న సాఫ్ట్వేర్ కంపెనీ. ఇప్పుడు ఒక స్వీట్ షాప్కి వెళ్ళారు, ఆడ బిల్లింగ్ సిస్టమ్ ఉంటుంది. ఏదో నొక్కేసి ఏదో కొడతాడు, ఇలా వచ్చేస్తుంది, ఆటోమేటిక్గా ఎంట్రీస్ పడిపోతుంది. ఎలా పడుతుంది? ఆడికి ప్రైవేట్ గా ఒక సాఫ్ట్వేర్ తయారు చేయించుకుంటాడు. ఒక సాఫ్ట్వేర్ ఆడికి తగినట్టుగా సాఫ్ట్వేర్ తయారు చేయించుకుంటాడు. అలాంటివన్నీ అప్లికేషన్ సర్వీస్ ప్రొవైడర్స్, చిన్న చిన్న సాఫ్ట్వేర్. ఫస్ట్ ఇందులోకి ఎంట్రీ అవుతుంది, ఇందు నుంచి ఇందులోకి వెళ్తుంది, ఇందు నుంచి ఇందులోకి వెళ్తుంది. బేసిక్ గా ఈ రెండు పనికి మాలిన ఐటమ్స్ జస్ట్ ఎగ్జామ్ లో బిట్లు అడిగితే అడగొచ్చు. సో ఏమని అడుగుతాడు? జిఎస్పి అంటే ఎవడు అని అడుగుతాడు. మీరు ఏం చెప్పాలి? జిఎస్పి అంటే జిఎస్టి సువిధ ప్రొవైడర్. ఎవడాడు మధ్యలో లింక్? ఇడు ట్యాక్స్ పేయర్ కి పార్టీ కి మధ్యలో లింక్. ఈడికి ట్యాక్స్ పేయర్ మధ్యలో ఇంకోటి వచ్చాడు, ఆడి పేరు ఏంటి? ఏఎస్పి. అసిస్టెంట్ కాదు, అప్లికేషన్ సర్వీస్ ప్రొవైడర్స్. ఓకేనా? క్లియరా? ఇది మ్యాటర్. సెంట్రల్ గవర్నమెంట్ అంటే కొన్నిసార్లు కౌన్సిల్ చెప్తే రూల్స్ తయారు చేస్తుందంట. సెంట్రల్ గవర్నమెంట్ లో ఎవరికి చదువు రాదు, కౌన్సిల్ లో ఉన్న అందరూ చదువు వచ్చేది. కౌన్సిల్ లో ఉన్నది ఎవరు? ఆ 33 మంది ఎవరో తెలియదు మనకి. వాళ్ళకి చదువు రాదు, కాకపోతే వాళ్ళ కింద ఐఏఎస్ ఆఫీసర్లు, జిఎస్టీ ఆఫీసర్లు ఉంటారు లేదా చెప్పండి, వాళ్ళందరూ అడ్వైస్ ఇస్తారు వాళ్ళకి. జిఎస్టీ కౌన్సిల్ లో మీటింగ్ అవుతుంది, జిఎస్టీ కౌన్సిల్ వెళ్ళి రికమెండ్. జిఎస్టీ కౌన్సిల్ ఏవి డైరెక్ట్ గా డెసిషన్స్ తీసుకోదు, ఇది నార్దర్ లాగా అనమాట. మొత్తం అంతా వింటది, వినేసి ఏం చేస్తుంది? సెంట్రల్ గవర్నమెంట్ చెవిట్లో చెప్తుంది, ఇలా చేయాలి. సెంట్రల్ గవర్నమెంట్ వెంటనే అయితే వెంటనే అలాగే చేస్తుంది అని వెంటనే రూల్స్ రిలీజ్ చేస్తుంది. సో కొన్నిసార్లు అంట సెంట్రల్ గవర్నమెంట్ ఆన్ రికమెండేషన్ ఆఫ్ కౌన్సిల్ రికమెండ్ చేస్తే కొన్నిసార్లు రూల్స్ తయారు చేయొచ్చంట. జిఎస్టీలో రూల్స్ అంట మనం ఇప్పుడు చదువుకుంటాం, తర్వాత చాప్టర్స్ వెళ్ళే కొద్ది ఏ రూల్స్, రకరకాల రూల్ నెంబర్స్ చదువుకుంటాం మనం. ఓకేనా? ఆ రూల్స్ ఎవరైనా పాటించకపోతే 10,000 రూపాయలు పెనాల్టీ. ఓకేనా కాదా చెప్పండి? క్లియరా కాదా? ఓకే, ఇవన్నీ చిన్న చిన్న పిల్ల వచ్చే పాయింట్స్. ఏంటి ఒకసారి చెప్పండి నాకు. ఫస్ట్ నేను చెప్పిన జిఎస్టీ వెబ్సైట్ ఏంటి? ఏంటి వెబ్సైట్ లో ఏం చేయొచ్చు మీకు చెప్పాను నేను. ఏదైనా చేయొచ్చు చెప్పానా లేదా? అన్ని ఏడు సైడ్ అందులోనే ఉంటాయి కదా, అందుకే దాన్ని ఏమంటాం? వన్ స్టాప్ సొల్యూషన్ అన్నావా లేదా చెప్పండి. ఏనా? తర్వాత జిఎస్పి అంటే ఎవడు? జిఎస్టి సువిధ ప్రొవైడర్. ఎవడెవడి మధ్యలో లింక్? రైట్, ట్యాక్స్ పేయర్ కి పార్టీ కి మధ్యలో లింక్. మరి ఈడికి ట్యాక్స్ పేయర్ మధ్యలో ఇంకోటి వస్తాడు, ఎవడండి? వాడి పేరు ఏంటి? అప్లికేషన్ సర్వీస్. తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ కొన్నిసార్లు రూల్స్ తయారు చేస్తాడు. సెంట్రల్ గవర్నమెంట్ డైరెక్ట్ తయారు చేస్తుందా? ఎవరు రికమెండ్ చేస్తారు? కౌన్సిల్ రికమెండ్ చేస్తారు. అప్పుడు ఆ రూల్స్ పాటించకపోతే ఎంత పెనాల్టీ? ఓకే, క్లియర్? ఓకేనా? అయిపోయింది చాప్టర్, లాస్ట్ అండ్ ఫైనల్. ఇది మీకు నేను చెప్పాను, ఏం చెప్పాను? ఒరే అన్ని వేరు వేరు రా, జీరో రేటెడ్ వేరు, నిల్ రేటెడ్. ఇందులో జీరో రేటెడ్ అంటే ఒకటి చెప్పాను నేను, ఎక్స్పోర్ట్స్. నిల్ రేట్ ఇంకా చెప్పలేదు నేను, ఎగ్జాంపుల్ చెప్పలేదు నేను. నాన్ జిఎస్టీ అంటే చెప్పాను నేను, ఏది? హెచ్పి మ్యాన్. షెడ్యూల్ 3 ఇంకా చెప్పలేదు, ఇది చెప్పాను. అంతే కదా? అన్నిటికీ ఒక్కొక్క దానికి ఒక్కొక్క పదం ఉంది. ఓకేనా? తర్వాత క్రాస్ ఎంపవర్మెంట్, లాస్ట్ అండ్ ఫైనల్ టాపిక్ ఈ రోజుకి. క్రాస్ ఎంపవర్మెంట్ అంటే ఏంటో చెప్తాం ఒకసారి. ఇక్కడ చూద్దాం, చాలా ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్. జిఎస్టీలో 2 రకాల జిఎస్టీ, సిజిఎస్టీ, ఎస్జిఎస్టీ. ఐజిఎస్టీ ఉంది అని కాసేపు, ఐజిఎస్టీ పక్కనట్టండి. మెయిన్ ఉండేవి అయితే అంటే ఎందుకు ఈ రెండింటిగా డివైడ్ చేస్తున్నా నాకు దానికి ఒక రీజన్ చెప్తాను. జిఎస్టీలో 2 రకాల డిపార్ట్మెంట్స్ ఉంటాయి, సిజిఎస్టీ డిపార్ట్మెంట్ ఉంటుంది, ఎస్జిఎస్టీ డిపార్ట్మెంట్ ఉంటుంది. సిజిఎస్టీ డిపార్ట్మెంట్ సెంట్రల్ విషయాలన్నీ చూసుకుంటుంది, ఎస్జిఎస్టీ డిపార్ట్మెంట్ స్టేట్ విషయాలన్నీ చూసుకుంటుంది. ట్యాక్స్ పడేటప్పుడు 2 ట్యాక్స్లు పడతాయి, సిజిఎస్టీ ప్లస్ ఎస్జిఎస్టీ ఎంత అని చెప్తారు. అవన్నీ తర్వాత చదువుకుంటాం, అది పక్కన పెట్టేయండి. నేను ఇప్పుడు ఏమన్నానంటే 2 డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. ఒక వస్తువు ఏదైనా అమ్మేటప్పుడు నీకు ట్యాక్స్ పడింది అనుకో, దాని మీనింగ్ ఏంటి? సిజిఎస్టీ ప్లస్ ఎస్జిఎస్టీ కలిపే పడుతుంది నీకు. ఓకేనా? ఒకడు ఎవడో ఉన్నాడు, వీడేదో తప్పు చేశాడు. వీడేదో తప్పు చేస్తే ఈ సిజిఎస్టీలో ఒక ఆఫీసర్ ఉన్నాడు. ఆఫీసర్ ఏం చేశాడు? ఈయన పట్టుకొని పెనాల్టీ బాధాడు. పెనాల్టీయో వీడి మీద ఏదో ఒక యాక్షన్ తీసుకున్నాడు బేసిక్. ఓకేనా? ఇప్పుడు వీడు తప్పు చేస్తే సిజిఎస్టీలోనే తప్పు చేసినట్ట కాదు, సిజిఎస్టీలో తప్పు చేసినట్టే, ఎస్జిఎస్టీలో తప్పు. ఎందుకంటే మీకు చెప్పాను, ఆ 2 జెండర్ సెక్షన్, మూడు పిల్లల వీళ్ళిద్దరు కలిసి వస్తారు అక్కడికి వెళ్ళి. ఓకేనా? సో సిజిఎస్టీ ప్లస్ ఎస్జిఎస్టీ ఉంటుంది మీకు, ఎక్కడ సిజిఎస్టీ ఒక్కటే ఉండదు. ఎయిదర్ ఈ 2 కలిపి ఉంటే, లేదా ఇది సింగిల్ గా వస్తుంది ఐజిఎస్టీ. మీకు చెప్పాను, ఈ ఐజిఎస్టీ ఎప్పుడు వస్తుంది? 2-3 స్టేట్స్ ఇన్వాల్వ్ అయినప్పుడు మీరు కొట్టుకోకండి, నాకు డబ్బులు ఇచ్చేయండి, సెంట్రల్ గవర్నమెంట్ తీసుకుంటుందని చెప్పిన ఆర్టికల్ నెంబర్ 269A. సో సిజిఎస్టీ ఎస్జిఎస్టీ పడేటప్పుడు తప్పు చేస్తే రెండింటిలో తప్పు చేసినట్టే కదా. ఇప్పుడు ఈడు ఒక ఆర్డర్ ఇచ్చాడు, ఈడు పెనాల్టీ కట్టమన్నాడు. మళ్ళీ ఈడి తరపున ఆర్డర్ సెపరేట్ గా ఎవడెవడు? ఈడే ఈడు షూస్ లోకి వెళ్ళి అంటే నా ఉద్దేశం ముష్టి డౌట్లు అడగండి, అక్కడికి వెళ్ళి ఆడిదే నిల్చొని అలా కాదు. ఆడి షూస్ లోకి వెళ్ళి అంటే ఆడి పొజిషన్ కూడా ఈడే తీసుకొని ఆడి తరపున కూడా ఒక ఆర్డర్ ఎవడిస్తాడంట? ఈడే ఇస్తాడంట. బేసిక్గా దీన్నే క్రాస్ ఎంపవర్మెంట్ స్కీమ్ అంట. క్రాస్ ఎంపవర్మెంట్ అంటే ఈడు ఆడి షూస్ లోకి వెళ్ళొచ్చు, ఆడి ఈడి షూస్ లోకి రావచ్చు. దొరికింది ఎవరికి? సిజిఎస్టీ ఆఫీసర్ కదా. దొరికింది సిజిఎస్టీ ఆఫీసర్ అయినా ఆడి పెనాల్టీ లెవీ చేసేటప్పుడు సిజిఎస్టీ తరపున ఆడే చేస్తాడు, ఎస్జిఎస్టీ తరపున ఆడే చేస్తాడు. ఓకే? ఆగా
ఇప్పుడు నీకు దగ్గర ఇది ఏదది ఈడవడాడు ఈడ మనిషి, ఓకే మనిషి అనుకుందాం కాసేపు, ఓకేనా. ఇప్పుడు ఒక కోర్టు ఉంది, ఇది కోర్టే మా ఇష్టం, ఓకేనా. ఇప్పుడు ఈ దగ్గర ఇది ఏం చేస్తారు చెప్పండి, జింగ్ 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 ఎక్కడికి వెళ్తారు, కోర్టుకేనా, అవునా కదా చెప్పండి. సో కోర్టుకి వెళ్ళాడు బేసిక్, ఓకేనా. ఇప్పుడు ఈ కోర్టుకి వెళ్ళినప్పుడు కంప్లైంట్ ఇవ్వాలి లేదా చెప్పండి, ఎవరి మీద కంప్లైంట్ ఇవ్వాలి, మామూలుగా ఈడు సిజిఎస్టీ ఆఫీసర్ వీడి మీద పెనాల్టీ చేశాడు కాబట్టి సిజిఎస్టీ ఆఫీసర్ మీద దాన్ని ఏమంటారు ఏపీకి వెళ్ళాలి. ఏపీకి వెళ్ళడం అంటే అదంతా తర్వాత నేర్చుకుంటా పదాలు, బేసిక్గా అడి మీద కేసు వేసాడు అనుకుందాం కాదు, ఓకే కాదు. ఈడేమో క్రాస్ ఎంపవర్మెంట్ స్కీమ్ అని ఒకటి చెప్పాడు మా సార్. సిజిఎస్టీ ఆఫీసర్ తరపున వేస్తే ఏంటి, నేను ఈడు మా పక్కింటి పెట్టాడు ఎస్జిఎస్టీ ఆఫీసర్, వీడికి నాకు పడదు, ఎప్పుడు పొద్దున్న గొడవే కొలై కోసం వాటర్ కోసం గొడవ పడుతుంది మీద పోతే పోయింది. క్రాస్ ఎంపవర్మెంట్ స్కీమ్ ఉంది కదా, వీడి బదులు వీడి మీద ఎత్తాను నేను కేసు అని వేసాడు. క్రాస్ ఎంపవర్మెంట్ స్కీమ్ నీ కోసం తీసుకురాలేదు, వాళ్ళ కోసం తీసుకొచ్చారు. ఆడు కావాలంటే ఈడు షూస్ తరపున ఆడు షూస్ లోకి వెళ్ళి ఈడు ఆర్డర్లు ఇవ్వచ్చు. నువ్వు ఎప్పీలకి వెళ్ళాలంటే ఎవడు ఆర్డర్ ఇచ్చాడు ఆడికి అగేన్స్ట్ గానే వెళ్ళాలి. అంటే నీకు ఎవరు ఇచ్చాడు ఆర్డర్, సిజిఎస్టీ ఆఫీసర్ కదా, నువ్వు మూసుకొని ఎక్కడికి వెళ్ళాలి, సిజిఎస్టీ ఆఫీసర్కి అగేన్స్ట్ గానే వెళ్ళాలి. ఏ క్రాస్ ఎంపవర్మెంట్ స్కీమ్ ఉంది కదా అంటే నడిపేది అంతటి, ఓకేనా. సో నువ్వు అలాగా ఒకడిచ్చిన దానికి ఆడి దగ్గరికి, ఆడిచ్చిన దానికి ఈడి దగ్గరికి వెళ్ళొచ్చా, వెళ్ళకూడదు. ఎవడిచ్చిన దానికి ఆడి దగ్గరికి వెళ్ళాలి. అర్థమైంది లేదా చెప్పండి, క్లియరా కాదా, అదే క్రాస్ ఎంపవర్, అర్థమైంది లేదా, ఓకేనా క్లియర్. సో బేసిక్గా కొన్నిసార్లు సిజిఎస్టీ ఆఫీసర్ కానీ వైస్ వర్సా ఎస్జిఎస్టీ ఆఫీసర్ కానీ ఒక ఆర్డర్ ఇద్దామని అనుకుంటే వాళ్ళ తరపున వాళ్ళు ఆర్డర్ ఇస్తారు, ప్లస్ వాడి పక్కన తరపున కూడా ఆడే ఆర్డర్ ఇచ్చేయచ్చు, ఆడికి ఆ పవర్ ఉంది, దాన్ని క్రాస్ ఎంపవర్మెంట్ అంటాం. కానీ ఆడెళ్ళి అలాగ ఇచ్చాడు కదా అని నువ్వు కూడా ఎవరి తరపున ఎవడిచ్చిన ఆర్డర్ వీడికి అగేన్స్ట్ ఆడి మీదకి ఆడికి అగేన్స్ట్ వీడి మీదకి వెళ్ళొచ్చా, వెళ్ళకూడదు. ఎవడు ఆర్డర్ ఇస్తే ఆడికి అగేన్స్ట్ ఆడి దగ్గరికి వెళ్ళాలి, ఓకేనా కదా చెప్పండి, క్లియరా, ఓకేనా. ఇక్కడతో ఫస్ట్ చాప్టర్ అర్థమైందా లేదా చెప్పండి, క్లియర్. ఈరోజు ఏం చెప్పాము ఒకసారి రివైజ్ చేసుకొని 11:20 అండి, 12:50 12:50 నేను అలాంటివే పట్టించుకో, రివైజ్ చేసి వెళ్ళిపోవాలి, ఓకేనా. సో మనం 12:52 అయింది టైం, 8 minutes లో మొత్తం రివైజ్ చేసి వెళ్ళిపోవాలి. ఫస్ట్ చాప్టర్ మనం ఎంతసేపు పెట్టుకున్నాం అనుకున్నాం కదా, చూద్దాం ఇప్పుడు 10 minutes రివైజ్ అవుతుంది అంతా 10 minutes. ఫస్ట్ చాప్టర్ 10 minutes కదా, చూద్దాం. 12:52 అయింది, ఒకసారి ఫాస్ట్ రివైజ్ ఫాస్ట్ చెప్పాలి నాకు, ఓకేనా. నేను ఫస్ట్ దేంతో మాట్లాడాను స్టార్ట్ చేస్తాను, డిటి ఐడెంటిటీ డిఫరెన్సెస్. ఏంటి చెప్పండి డిటి ఐడెంటిటీ డిఫరెన్సెస్, సిబిడిటి సిబిఐ, ప్రోగ్రెసివ్ నేచర్ రిగ్రెసివ్ నేచర్. తర్వాత ఇన్కమ్ బేస్డ్ ట్యాక్స్, సప్లై బేస్డ్ ట్యాక్స్, అదే పెయిడ్ అండ్ బాన్ బై సేమ్ పర్సన్, పెయిడ్ అండ్ బాన్ బై డిఫరెంట్ పర్సన్స్, డిఫరెంట్ ట్యాక్స్ రేట్స్ ఫర్ డిఫరెంట్ పర్సన్స్, సేమ్ ట్యాక్స్ రేట్స్ ఫర్ ఆల్ పర్సన్స్. తర్వాత ఇది రెవెన్యూ మొత్తం సెంట్రల్ గవర్నమెంట్కి వెళ్తుంది, రెవెన్యూ మొత్తం సెంట్రల్ అండ్ స్టేట్ గవర్నమెంట్కి వెళ్తుంది. కాన్సెప్ట్ ఆఫ్ అసెస్మెంట్ ఇయర్ ప్రీవియస్ ఇయర్ ఉంటుంది, ఇక్కడ ఉంటుంది. ఇక్కడ ఎగ్జాంపుల్ ఇన్కమ్ ట్యాక్స్, ఇక్కడ ఎగ్జాంపుల్ జిఎస్టీ. నెక్స్ట్ ఫీచర్స్. ఫస్ట్ మనం ఏం మాట్లాడాము, ఇట్ ఈస్ అ కన్సంప్షన్ బేస్డ్ ట్యాక్స్, ఎందుకంటే కన్స్యూమర్ కడతాడు కాబట్టి. ఇట్ ఈస్ అ డెస్టినేషన్ బేస్డ్ ట్యాక్స్, అందుకని ఎక్స్పోర్ట్స్ మీద మనం ఏం తీసుకోము, ఇంపోర్ట్స్ అంటే రివర్స్ చార్జ్ మెకానిజం లోకి వస్తాయి. తర్వాత నేను ఏం చెప్పాను, ఇట్ ఈస్ అ వాల్యూ యాడెడ్ ట్యాక్స్ అని చెప్పాను, ట్యాక్స్ ఆన్ ట్యాక్స్ ఉండదని చెప్పాను, ఇట్ ఈస్ అన్ ఇండైరెక్ట్ ట్యాక్స్ అని చెప్పాను. ఫీచర్స్. నెక్స్ట్ అడ్వాంటేజెస్. అడ్వాంటేజ్ నేను ఏం చెప్పాను, ఫస్ట్ గవర్నమెంట్ కి అడ్వాంటేజ్, యూనిఫైడ్ ట్యాక్స్ రిజైమ్ ఉంటుంది, వన్ నేషన్ వన్ ట్యాక్స్, బూస్ట్ టు మేక్ ఇన్ ఇండియా, బూస్ట్ టు ఎక్స్పోర్ట్స్, బూస్ట్ టు ఎకానమీ, ఇంక్రీజ్ ఇన్ నెంబర్ ఆఫ్ ట్యాక్స్. సప్లైయర్ అడ్వాంటేజ్ ఏంటో చెప్పండి, రిడక్షన్ ఇన్ కాస్ట్, రిడక్షన్ ఇన్ మ్యాన్ పవర్, తర్వాత వన్ స్టాప్ సొల్యూషన్. ఇట్స్ ఇట్ ఆల్. కస్టమర్ కి అడ్వాంటేజ్ ఏంటి, ప్రైజెస్ తగ్గుతాయి, క్యాస్కేడింగ్ ఎఫెక్ట్ ఉండదు, ఓకేనా కదా చెప్పండి. అయిపోయింది, కిందకు వద్దాం. నెక్స్ట్ నేను ఏం చెప్పాను, ఏ ట్యాక్సెస్ జిఎస్టీ వచ్చాక సబ్స్యూమ్ అయ్యాయి అని అయిపోయిన నాకు వద్దు, అవ్వను ఏంటో చెప్తారా, అవ్వను ఏంటో చెప్పండి. బేసిక్ కస్టమ్స్ డ్యూటీ, ప్రాపర్టీ డ్యూటీ, ప్రాపర్టీ ట్యాక్స్, స్టాంప్ డ్యూటీలు, తర్వాత ఎంటర్టైన్మెంట్ ట్యాక్స్ ఓన్లీ లెవీడ్ బై లోకల్ అథారిటీస్, ఎలక్ట్రిసిటీ డ్యూటీ ఒకటి, ఆల్కహాల్ మీద ట్యాక్స్లు, హెచ్పిబిల్ మీద ట్యాక్స్. ఆల్కహాల్ మీద ఏ ట్యాక్స్లు ఉన్నాయి చెప్పండి, స్టేట్ ఎక్సైజ్ డ్యూటీ, స్టేట్. పెట్రోల్ డీజిల్ వాటి మీద ఏ ట్యాక్స్లు ఉన్నాయి చెప్పండి, సెంట్రల్ ఎక్సైజ్ డ్యూటీ, స్టేట్. టొబాకో మీద ఏముంది చెప్పండి, సెంట్రల్ ఎక్సైజ్ డ్యూటీ, జిఎస్టీ. డ్రగ్స్ మీద ఏమున్నాయి చెప్పండి, స్టేట్ ఎక్సైజ్ డ్యూటీ, జిఎస్టీ. కంపెన్సేషన్ సెస్ అంటే ఏంటి, కొన్ని లగ్జరీ ఐటమ్స్ మీద తీసుకుంటారు, ఎప్పటి వరకు ఉంది ఇది, 31st March 2026 వరకు ఉంది, అంతేనా. తర్వాత నేను ఏం చెప్పాను, అయిపోయింది. ఆర్టికల్స్ మాట్లాడాను. ఆర్టికల్స్ లో ఫస్ట్ 265 ఏంటి, 265 నో ట్యాక్స్ షల్ బి లెవీడ్ వితౌట్ అథారిటీ ఆఫ్ లా. 245 ఏంటి, ఆ లా తయారు చేయడానికి అధికారం పార్లమెంట్ కి, స్టేట్ లెజిస్లేచర్. 246 ఏం చెప్పింది, 3 లిస్టులు ఉన్నాయి, యూనియన్ లిస్ట్, స్టేట్ లిస్ట్, కాంగ్రెస్ లిస్ట్.
246 ఏం చెప్పింది, జిఎస్టీ విషయంలో బోత్ సెంట్రల్ అండ్ స్టేట్ పవర్స్ ఉంటాయి. 254 ఏం చెప్పింది, ఇన్కన్సిస్టెన్సీస్ ఉంటే పార్లమెంట్ చెప్పింది ఫైనల్ చెప్పింది. 248 ఏం చెప్పింది, ఎక్కడ ఏమి చెప్పకపోయినా కూడా పార్లమెంట్ చెప్పింది ఫైనల్ చెప్పింది. తర్వాత 269 ఏం చెప్పింది, ఇంటర్ స్టేట్ సప్లైస్ విషయంలో మీరు కొట్టుకోకండి, నేను మొత్తం పెద్ద మనిషిని, ఐజిఎస్టీ నాకు ఇచ్చేయండి అని చెప్పింది. అంతేనా? తర్వాత 279 జిఎస్టీ కౌన్సిల్ గురించి. జిఎస్టీ కౌన్సిల్ లో మళ్ళీ ఫస్ట్ మనం రిబ్బన్ కటింగ్ ఎవరు, కాన్స్టిట్యూట్స్ ద ఫోరం. మెంబర్స్ ఎంతమంది, 33 మంది. ఎవరెవరు 33 మంది, ఫైనాన్స్ మినిస్టర్ చైర్మన్ ఆవిడ, యూనియన్ మినిస్టర్ ఆఫ్ ఇన్ఛార్జ్ ఆఫ్ రెవెన్యూ, 28 స్టేట్స్ నుంచి 28 మినిస్టర్స్, ఢిల్లీ, జమ్మూ కాశ్మీర్, పుదుచ్చేరి, 33 మంది. మీటింగ్ స్టార్ట్ అవ్వాలంటే ఎంతమంది రావాలి, 50% రావాలి. మీటింగ్ లో ఓటు పాస్ అవ్వాలంటే ఎంతమంది ఓటు వేయాలి, 3/4 ఓటు రావాలి. అందులో వెయిటేజ్ ఎలా లెక్కెడతాం, ఈ నిద్ర వేసిన ఓట్లకి 1/3, మిగతా అందరికీ కలిపి 2/3. ఫంక్షన్స్ ఆఫ్ జిఎస్టీ కౌన్సిల్ ఏంటి, ట్యాక్సెస్ ఏవేవి సబ్స్యూమ్ చేయాలి ఇదే చెప్తారు, ఎగ్జంప్షన్స్, రేట్స్, లిమిట్స్ ఇదే చెప్తారు, స్పెషల్ కేటగిరీ స్టేట్స్ కి స్పెషల్ గా ప్రొవిజన్స్ ఇదే చెప్తారు. ఏంటి స్పెషల్ కేటగిరీ స్టేట్స్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, మణిపూర్, మిజోరాం, మేఘాలయ, అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, నాగాలాండ్, సిక్కిం, త్రిపుర, జమ్మూ కాశ్మీర్. తర్వాత హెచ్పిఎన్ మీద ప్రస్తుతానికి జిఎస్టీ లేదు, తర్వాత ఎప్పుడైనా పడవచ్చు, అది కూడా ఎవరు చెప్తారు, ఇదే చెప్తారు. హెచ్పిఎన్ అంటే హై స్పీడ్ డీజిల్, పెట్రోలియం క్రూడ్, వాటర్ స్పిరిట్, ఏవియేషన్ ఫ్యూయల్, నేచురల్ గ్యాస్. ఇంజిన్ ఆయిల్ మీద జిఎస్టీ ఉందా, ఇంజిన్ ఆయిల్ ఉంది. తర్వాత స్పెషల్ న్యాచురల్ కెలామిటీస్ టైంలో స్పెషల్ గా ఏమైనా ఫెసిలిటీ ఇవ్వగలరా, ఎగ్జాంపుల్ ఏంటి. తర్వాత జిఎస్టీ వెబ్సైట్ పేరేంటి, gst.gov.in. జిఓవి అని అనండి, గవర్నమెంట్ gov.in. తర్వాత అదే జిఎస్పి అంటే ఎవడు, జిఎస్టీ సువిధా ప్రొవైడర్. ఎవడెవడి మధ్యలో లింక్ ఇడు, జిఎస్టీ పోర్టల్ మధ్యలో లింక్. ఈడికి ట్యాక్స్ పేర్ మధ్యలో ఎవడొస్తాడు, ఏఎస్పి అంటే అప్లికేషన్ సర్వీస్ ప్రొవైడర్స్. అంతేనా? తర్వాత కొన్నిసార్లు సెంట్రల్ గవర్నమెంట్ రూల్స్ చెప్తుంది, రూల్స్ ఎవరు చెప్తుంది, కౌన్సిల్ రికమెండ్ చేస్తే చెప్తుంది. పాటించకపోతే ఎంత పెనాల్టీ, 10,000. క్రాస్ ఎంపవర్మెంట్ అంటే ఏంటి, సిజిఎస్టీ ఆఫీసర్ ఒక ఆర్డర్ ఇచ్చేటప్పుడు కొన్నిసార్లు ఎస్జిఎస్టీ ఆఫీసర్ షూస్ లోకి వెళ్ళి కూడా వాడే ఆర్డర్ ఇచ్చేయచ్చు. నువ్వు ఎప్పీల్కి వెళ్ళాలంటే ఎవడు ఇచ్చాడో ఆర్డర్ ఆడికి ఎగేస్ట్. ఓకేనా కదా, చెప్పండి, క్లియరా కదా? సారీ రా, 5 minutes అయిపోయింది, 10 minutes. ఓకేనా? సో ఇది ఇలాగే నేర్చుకోవాలి మనం యాక్టర్. ఓకేనా? ఏదో ఒక చాప్టర్ కాగితంగా ఉన్నాం కదా అని నేర్చుకోండి, అన్ని చాప్టర్ ఇలాగే చెప్పండి. ఓకేనా? క్లియర్ కదా? ఎవరికైనా ఏమైనా డౌట్స్ చెప్పండి. క్రాస్ ఎంపవర్మెంట్, సిజిఎస్టీ ఆఫీసర్ ఉన్నాడు, ఎస్జిఎస్టీ ఆఫీసర్ ఉన్నాడు, నీ మీద ఒక ఆర్డర్ పాస్ చేయాలి, 10,000 పెనాల్టీ కట్టాలి. 10,000 సిజిఎస్టీలో కట్టాలంటే 10,000 ఎస్జిఎస్టీలో కూడా కట్టాలని అర్థం. ఇప్పుడు దీనికోసం ఈడొక ఆర్డర్ ఇచ్చి మళ్ళీ ఆడొక ఆర్డర్ ఇచ్చి ఎందుకు టైం వేస్ట్, ఈడే ఏం చెప్తాడంటే 10,000 నాకు కట్టు, 10,000 వాళ్ళకి కట్టు అని ఈడే చెప్పేస్తాడు. కట్టాలి 10,000 ఎస్జిఎస్టీ కట్టాలి. ఎప్పుడైనా అంతే, ఆ రెండు జంట సెక్షన్, ఇద్దరికి కలిపి కట్టాలి ఉండవు, ఇద్దరు వేరే వేరే కట్టాలి. కట్టేటప్పుడు అలా అదే ఇచ్చేటప్పుడు ఆడు ఇద్దరు తరపున ఇచ్చేసాడు. కానీ ఇప్పుడు నీకు నచ్చలే, 10,000 పెనాల్టీ ఈయన కట్టడం ఏంటని అనుకున్నావు, ఏపీల్కి వెళ్ళావు. ఏపీల్కి వెళ్ళేటప్పుడు నా పేరు చెప్పాలి, ఆడి పేరు చెప్పాలి, నేనే కదా నీకు ఇచ్చాను ఆర్డర్, నా పేరు చెప్పాలి. ఓకే, సేమ్ అలాగే సేమ్ ఇది ఇద్దరికి వైస్ వర్సా. అంటే ఇప్పుడు ఎస్జిఎస్టీ ఆఫీసర్ అక్కడ ఏదైనా ఆర్డర్ ఇవ్వాలనుకున్నాడు అనుకోండి, ఆడు కూడా ఏం చేయొచ్చు, సిజిఎస్టీ ఆఫీసర్ తరఫున ఆడు కూడా ఆర్డర్ ఇచ్చేయచ్చు. అసలు ఈ సిజిఎస్టీ ఏంటి, ఎస్జిఎస్టీ ఏంటి, అది మన నెక్స్ట్ చాప్టర్. ఓకే, క్లియర్? ఇంకా ఓకే కదా ఫ్రెండ్స్?